ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం 4వ వాక్యమును ఒకరు చదువుతారు, మిగతా వారు శ్రద్ధగా ఆలకించండి. ఆదికాండం 17వ అధ్యాయం 4వ వాక్యం. ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. ఓకే, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. నీవు అనేకమైన జనములకు తండ్రి వగుదువు. స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా. చూడండి, ఇది దేవుడు భక్తుడైనటువంటి అబ్రహాముతో మాట్లాడిన ఒక చక్కటి సందేశం అని చెప్పాలి, లేదా ఒక మంచి శ్రేష్టమైన అనుభవం. దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అన్నారు. చూడండి, దేవుడు సెలవిచ్చినట్లుగా బైబిల్లో అబ్రహాము చరిత్ర మనం గమనిస్తే, అబ్రహాము అనేక జనములకు తండ్రిగా మారాడు. అనేక జనములకు తండ్రిగా అబ్రహాం మార్చబడ్డాడు. దేవుడు దాన్ని ఉదాహరించేమన్నారంటే, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. సముద్రపు తీరమున ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అన్నారు. అంటే ఒక సూచన ఇచ్చాడు, ఇలా దీవిస్తాను, ఇలా ఆశీర్వదిస్తాను, నీ సంతానము ఇలా దీవించబడుతుంది అని దేవుడు ఒక ఎగ్జాంపుల్గా ఆకాశాన్ని చూపెట్టాడు. తర్వాత సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువుల్ని కూడా ఒక ఎగ్జాంపుల్గా దేవుడు చెప్పారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నీ సంతానము అంత విస్తరిస్తుంది, అంత ఆశీర్వదించబడుతుంది, లేదా లెక్కించలేనంతగా నీ సంతానాన్ని దీవెనకరంగా నేను మారుస్తాను అని అర్థం. అయితే చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, నీవు అనేక జనములకు లేదా అనేక వంశములకు, జాతులకి తండ్రిగా ఉంటావు అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. అంటే ఈ దినాన్ని ప్రపంచమంతా తండ్రులకి అంకితం ఇచ్చేసింది. అందుకే దీన్ని ఫాదర్స్ డే అన్నారు, తండ్రుల దినోత్సవం అన్నారు. తండ్రికి ఈ దినాన్ని ప్రపంచమంతా అంకితం చేసి, ఈ రోజున ఆ తండ్రి స్థానములో ఉన్న వ్యక్తులని, వారి కుటుంబస్తులు, కుమారులు కానీ కుమార్తెలు కానీ, వారి తండ్రిని ఘనపరుస్తూ లేదా వారికి సన్మానం చేస్తూ లేదా వారికి ఘనతని కలుగ చేస్తూ ప్రపంచమంతా కూడా తండ్రుల స్థానంలో ఉన్న వ్యక్తులని ఘనపరుస్తున్నారు. మంచిదే, ఎందుకంటే బైబిల్లో మనం గమనిస్తే దేవుడు కూడా తండ్రిని గురించి మాట్లాడారు. నీ తల్లిని తండ్రిని ఎఫెక్ట్స్ తగ్గించు, నీ తల్లిని తండ్రిని సన్మానించు, అనగా గౌరవించండి లేదా వాళ్ళని ఘనతకి యోగ్యులుగా మీరు ఎంచండి, వారిని ఘనపరచండి అన్నారు. బైబిల్లో పలు చోట్ల మనం అనేకమైన మాటలు గమనిస్తూ వస్తాం. తండ్రి గురించి మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. అయితే ఈ దినాన్ని ప్రపంచమంతా తండ్రికి అంకితం ఇచ్చింది కనుక ఇక్కడ మన సబ్జెక్ట్ అంతా కూడా ఈ రోజున తండ్రి గురించే మాట్లాడదాం. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే ఇక్కడ చాలామంది తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. దేవుడు వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను కలుగ చేసి వారి యొక్క జీవిత కాలం అంతా దేవుడు వారికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఒకవేళ బహుశా మనం ఆలోచిస్తే, ఎంతమంది మీరు తండ్రిగా మార్చబడ్డారు అంటే అందరూ చేతులు ఎత్తుతారు, ఒకళ్ళిద్దరు తప్ప. బహుశా మనం వాక్యంలో చూసినట్లుగానే ఎంతమంది తండ్రి స్థానంలో ఉన్నారు అంటే దాదాపుగా మీలో ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తేస్తారు కదా. అయితే దేవుని వాక్యములో మనం అనేకమైన సందర్భాలు గమనిస్తాం. ఒక కుటుంబాన్ని గమనిస్తే కుటుంబములో సహోదరులు కూడా ఉంటారు. ఒకవేళ ఒక వ్యక్తికి కుటుంబంలో సహోదరులు ఉంటారు, అలాగే సహోదరులు ఉంటారు, అలాగే పెద్దలు చిన్నలు ఉంటారు. అయితే వీళ్ళందరినీ మించి తండ్రి పాత్ర అనబడేది చాలా శ్రేష్టమైంది. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకి కూడా దేవుడు ఎవరితో పోల్చుకున్నాడు అంటే తండ్రితో పోల్చుకున్నాడు. నేను ఇశ్రాయేలునకు తండ్రిని కాన అన్నాడు. అంటే శరీర సంబంధమైన తండ్రి అని కాదు, కానీ వాళ్ళ బాధ్యతల్ని భరించినవాడు, వాళ్ళకు కాపుదలను ఇచ్చినవాడు, అలాగే వాళ్ళని పోషించినవాడు, అలాగే వాళ్ళకి సంరక్షణగా తోడుగా ఉన్నటువంటి వాడు. తండ్రి అంటే శరీర సంబంధంగా జన్మనిచ్చేవాడు అని మాత్రమే కాదు, కానీ పోషకుడని, అలాగే బాధ్యతని
భరించేవాడని, అలాగే వాళ్ళని సంరక్షించువాడని, అలాగే వాళ్ళ యొక్క బాధ్యతని పూర్తిగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వాళ్ళకి ఏది అవసరమో సమస్తాన్ని సిద్ధపరిచేటువంటి వాడే తండ్రి అని కూడా బైబిల్లో పలు చోట్ల అనేకమైన అనుభవాలు రాయబడతాయి. అయితే మీరు ఈ రూట్లో మీరు గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, తండ్రి అనబడేవాడు చాలా ప్రాధాన్యమైన వాడు. ఆమెను చెప్పండి గట్టిగాను. ఎందుకంటే లోక సంబంధంగా మీరు గమనిస్తే లోకములో చాలామంది చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకుంటారు. చాలా చిన్న వయసులో చాలామంది తండ్రిని పోగొట్టుకుంటారు, అనాథులుగా మార్చబడతారు. అయితే ఒకవేళ తల్లి బ్రతికి ఉన్నప్పటికీ తండ్రి లేని లోటు కనబడుతుందా లేదా? చెప్పండి గట్టిగా. తల్లి ఉన్నప్పటికీ, ఒకవేళ ఆస్తి ఉన్నప్పటికీ, ఒకవేళ డబ్బు ఉన్నప్పటికీ, ఒకవేళ బంధువు యొక్క బలగాలు చాలా వాళ్ళ జీవితాల్లో ఉన్నప్పటికీ తండ్రి లేని కొదువ, తండ్రి లేని లోటు లేదా తండ్రి లేనటువంటి ఆ అనుభవాలు చక్కగా కుటుంబంలో చాలా స్పష్టంగా కనబడతాయి. ఆ కుటుంబంలో పిల్లలకి ఆ కొదువ తెలుస్తుంది. వాళ్ళు చాలా వేదనకరముగా, దుఃఖకరముగా మార్చబడుతున్న సందర్భాలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే తండ్రి అంటేనే లోకంలో చాలామంది చెబుతారు ఒక ధైర్యం అంటారు. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక చిన్న గొడవ వచ్చింది అనుకోండి, వెంటనే వాళ్ళు చేసేది ఏంటి, మా నాన్నకి చెబుతా. కారణం ఏంటంటే తండ్రి అంటే ఒక ధైర్యం, తండ్రి అంటే ఒక బాధ్యత, తండ్రి అంటే ఇంకా చెప్పాలంటే ఒక బలం. ఆమె చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. ఇలా మీరు బైబిల్లో గమనిస్తూ వస్తే అనేక మంది తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తులు మనకు కనబడతారు, అనేక మంది కనబడతారు. అయితే ఇందులో ఈ పూట మనం నేర్చుకునేటువంటి మంచి మాట ఏంటంటే, తండ్రి అనబడేవాడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజున అబ్రహాముతో దేవుడు చెప్పినట్లుగానే ఈ రోజున చాలామంది తండ్రిగా మార్చబడ్డారు. దేవుడు ఏమన్నారు అబ్రహాముతో, నీవు అనేకమైన జనములకు తండ్రిగా మారుతావు అన్నారు. ఒకవేళ మీరు అనేకమైన జనములకు తండ్రిగా మారకపోయినా, ఒకవేళ ప్రతి కుటుంబంలో ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకి నువ్వు తండ్రిగా మార్చబడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మన ముఖ్య పాఠం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, తండ్రి అయిన వాడు ఎలా ఉండకూడదు. మొదటి ప్రశ్న అది మీరు వేసుకోండి. తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు మొట్టమొదటిగా మీరు గమనించవలసినది ఏంటి అంటే, తండ్రిగా మార్చబడటం పెద్ద ప్రపంచ యుద్ధంతో చేసినంత కష్టమే కాదు. ఎందుకంటే వివాహమైన ప్రతి వాళ్ళకి దేవుడు గర్భఫలాన్ని ఇస్తారు, చక్కగా తండ్రి స్థానంలోకి వాళ్ళు వస్తారు కదా. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవలసింది ఏంటంటే, తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే నేను ప్రతి చోట, ఒకవేళ చిల్డ్రన్స్ డే అనుకోండి, పిల్లల దినోత్సవం అనుకోండి, లేదా కొన్ని జన్మదిన వేడుకలకి మేము వెళ్తాం కొన్ని చోట్లకి. అప్పుడు ఖచ్చితంగా అక్కడ పిల్లలకి కావలసిన కొన్ని ఉపదేశాలు మేము చెబుతాం. పిల్లలని వారు ఎలా నడవాలి, తల్లిదండ్రులు ఎలా పెంచాలి, ఈ అనుభవాలు ఆ జన్మదిన కార్యక్రమాల్లో మేము బోధిస్తాం. అదే కోణంలో ఒకవేళ తల్లుల దినోత్సవం అనుకోండి, అలాంటి సందర్భాల్లో కూడా వారికి ఉండవలసిన కొన్ని లక్షణాలు మేము బోధిస్తాం. అలాగే ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే తండ్రుల దినోత్సవం. చెప్పండి, ఏ దినోత్సవం? గట్టిగా చెప్పండి. తండ్రుల దినోత్సవము లేదా తండ్రి యొక్క పుట్టిన దినం అనుకోండి. లోక సంబంధంగా మీరు చూస్తే మీ తండ్రికి ఒక జన్మదినం ఉంటుంది, అవునా? ఉంటుంది. సాధ్యమైనంత వరకు కొందరికి గుర్తుండదు అనుకోండి, కొంతమందికి గుర్తు ఉంటుంది. వాళ్ళ తండ్రి ఏ రోజున జన్మించాడో వాళ్ళ దినోత్సవం మీద గుర్తుపెట్టుకొని ఆ రోజున తండ్రిని ఘనపరుస్తారు, ప్రేమిస్తారు, లేదా ఇంకొక కార్యక్రమాన్ని చేస్తూ తండ్రిని ఘనపరుస్తారు. అయితే ఆ సంగతి కొంచెం అలా ఉంచితే, ఇక్కడ తండ్రి స్థానంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీరు నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటంటే, తండ్రి అనబడే వ్యక్తి ఎలా ఉండకూడదు. అది మొదటి ప్రశ్న. తండ్రి అనబడే వ్యక్తి ఎలా ఉండాలి? ఎందుకంటే ఒకవేళ తండ్రిగా నువ్వు ఎలాగైతే బ్రతుకుతావో దానికి బైబిల్ చెప్పే సమాధానం ఏంటంటే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో, ఇక అంతే కదా. తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో అదే చేస్తాడు, కానీ తనంతట తాను పిల్లలైన వాళ్ళు ఏది చేయరు అని బైబిల్లో చక్కగా రాయబడుతుంది. అయితే దాన్ని ఉద్దేశించి తండ్రి స్థానంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా ఈ రోజున మీరు ఒక 2 ప్రశ్నలు వేసుకోండి. తండ్రి అనబడే వ్యక్తి ఎలా ఉండాలి, రెండవదిగా తండ్రి అనబడే వ్యక్తి ఎలా ఉండకూడదు. ఈ 2 ప్రశ్నలు గనుక మీరు చక్కగా నేర్చుకొని దానికి సమాధానాలు గనుక నేర్చుకొని మీ జీవితాల్లో పాటించగలిగితే మీ పిల్లల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తారు. ఆమేన్. అలాగే మీరు కూడా చక్కగా తండ్రి అనబడే వ్యక్తి లేదా తండ్రి అనబడేటువంటి ఆ అనుభవానికి లేదా ఆ బాధ్యతకి చక్కగా 100 మీ బాధ్యతని, కర్తవ్యాన్ని నిర్వర్తించిన వారుగా మారుతారు. స్తోత్రం చెబుదాం గట్టిగా.
చెప్పండి, మా సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. రైట్. మొదటి ప్రశ్న ఏంటి గుర్తుంచుకున్నారా? తండ్రి అనబడే వ్యక్తి ఎలా ఉండకూడదు. రెండో ప్రశ్న చెప్పండి, ఎలా ఉండకూడదు అంటే రెండో ప్రశ్న ఆటోమేటిక్గా గుర్తుంటుంది కదా, ఎలా ఉండాలి అనే ఆలోచన కూడా మనకు వస్తుంది. వాటి రెండింటికి నేను ఒక చక్కటి సమాధానం ఇస్తాను. చూడండి, మొదటిగా తండ్రి అనబడే వ్యక్తి ఎలా ఉండాలంటే కొలస్సీ పత్రిక తీయండి ఒకసారి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యం. కొలస్సీ పత్రిక, క్రొత్త నిబంధనలో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యం. తండ్రులారా, గమనించిన మాట, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. వారికి కోపము పుట్టింపకుడి. అంతేనా? దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు. చాలండి. చూడండి, ఈ దైవజనుడైన పౌలు కొలస్సీ అనబడేటువంటి సంఘమునకు రాశారు. కొలస్సీ పత్రిక అంటే, కొలస్సీ అనబడేది ఒక పట్టణం, ఒక ప్రాంతం పేరు. అందులో ఒక సంఘం కట్టబడితే ఆ సంఘములో కొంతమంది తండ్రులు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? తండ్రి లేదా తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులకి ఇదిగో ఈ సందేశాన్ని దైవజనుడు రాసి పంపించారు. అందులో దైవజనుడైన పౌలు చెప్పిన చక్కటి ఉపదేశం ఏంటంటే, తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగిపోకుండానట్లుగా మీ పిల్లలకి కోపము రేపవద్దు అన్నారు. స్తోత్రం చెప్దాం గట్టిగాను, చెప్పండి సంతోషంగా. అంటే చూడండి, తండ్రి యొక్క స్థానంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఒక చక్కటి శ్రేష్టమైన సందేశం. ఎందుకంటే తండ్రి స్థానములో ఉన్న వ్యక్తి మొదట చేయకూడనిది లేదా తండ్రి యొక్క హృదయములో ఉండకూడని ఆలోచన ఏంటంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. తండ్రులారా, మీ పిల్లల మనస్సులను కృంగ చేయవద్దు. గట్టిగా చెప్పండి స్తోత్రమని. ఏం చేయొద్దన్నారు? తండ్రులకు ఇచ్చిన ఉపదేశం ఏంటంటే, తండ్రి స్థానములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, తండ్రి స్థానములో ఉన్న ప్రతి ఒక్క యవనస్తుడు, తండ్రి స్థానంలో ఉన్న ప్రతి ఒక్క మధ్య వయస్సులో ఉన్న వ్యక్తి నేర్చుకోవలసిన మంచి శ్రేష్టమైన పాఠం ఏంటంటే, మీకు దేవుడు పిల్లల్ని ఇచ్చారు, గర్భఫలాన్ని ఇచ్చారు. ఎందుకంటే లోకంలో గర్భఫలము లేని వాళ్ళు చాలామంది మనకు కనబడతారు. వాళ్ళ జీవితాలలో వారు కృంగిపోతూ కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్న అనుభవాలు మనకు కనబడతాయి. అయితే ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఘనపరిచారు, దేవుడు మీకు చక్కటి గర్భఫలాన్ని ఇచ్చారు, చక్కగా పిల్లలను, కుమారులని, కుమార్తెల్ని దేవుడు బహుమానముగా దేవుడు మిమ్మల్ని ఘనపరిచి మీకు ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవలసిన మంచి ఉపదేశం ఏంటంటే, తండ్రులారా, మీ పిల్లల మనస్సులను కృంగజేయవద్దు. అంటే మీరు ఆలోచించండి, మరియు లోకములో ఏ తండ్రి అయినా తన పిల్లల మనస్సు కృంగిపోయేటట్లుగా చేస్తాడా? ఏ వ్యక్తి చేయడు. వాస్తవంగా చెప్పాలంటే ఏ వ్యక్తి కూడా తన పిల్లల మనస్సుని కృంగిపోయేటట్లుగా, బలహీనుడైపోయేటట్లుగా, అలసిపోయేటట్లుగా, తన పిల్లల మనస్సుకి బాధ కలిగేటట్లుగా, తన పిల్లల మనస్సులో కృంగిపోయేటట్లుగా, తన పిల్లల మనస్సులలో కోపం పుట్టేటట్లుగా ఏ తండ్రి అయినా చేస్తారంటే ఏ తండ్రి చేయరు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, మీ పిల్లల మనస్సులు కృంగిపోయేటట్లుగా మీరు వారికి కోపము పుట్టించవద్దు అన్నాడు. ఆలోచించండి ఒక్కసారి. వాస్తవంగా చెప్పాలంటే ఏ తండ్రి కూడా తన పిల్లలకి బాధ కలిగించబడేటట్లుగా, దుఃఖం కలిగించబడేటట్లుగా, తన పిల్లల మనసులలో వేదన, దుఃఖము, కన్నీళ్ళు, నిరాశ కలిగేటట్లుగా ప్రవర్తిస్తారంటే ప్రవర్తించరు అని చెబుతాం. ఎందుకంటే కొన్ని కుటుంబాలలో నేను చెప్పాను కదా, మొదట తండ్రి స్థానములో తల్లి కూడా కొన్ని కుటుంబాల్లో ఉంటుంది. అవునా కదా? తండ్రిని కోల్పోయారు అనుకోండి, ఆ కుటుంబానికి తండ్రి స్థానం ఎవరు? తల్లే కదా. కొన్ని కుటుంబాల్లో తండ్రి లోటు ఉంటే, ఒకవేళ తండ్రి కనుక అర్ధాంతరంగా చనిపోతే ఆ కుటుంబాల్లో ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? తల్లి చేయాలి. ఒకవేళ ఆ కుటుంబంలో కనుక పెద్ద కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అర్థమైందా? అంటే కొన్ని సందర్భాలలో తండ్రిని పోగొట్టుకుంటే ఆ స్థానాన్ని తల్లి భర్తీ చేస్తుంది. మరికొన్ని సందర్భాలలో ఆ స్థానాన్ని ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయితే పెద్దగా పుట్టుంటాడో సహోదరుడుగా, ఆ వ్యక్తి ఆ స్థానాన్ని తీసుకొని దాన్ని భర్తీ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి సాక్ష్యాలు మా దగ్గరికి చాలా వస్తాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చెబుతారంటే, అయ్యా చిన్న వయసులోనే నా భర్త చనిపోయాడు, అయితే నా భర్త చనిపోయిన ఆ క్రమంలో నా కుటుంబంలోని బాధ్యతలన్నీ నా పెద్ద కుమారుడు బాధ్యత తీసుకొని భరించారని చెబుతారు. అవునా కదా?
ఇలాంటి అనుభవాలు ప్రపంచంలో మనకు చాలా వినబడతాయి. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్న తల్లి ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోతే, ఆ కుటుంబంలో పెద్దగా ఎవరైతే పుట్టారో ఆ సహోదరుడు తండ్రి స్థానాన్ని భుజాల మీద వేసుకొని తన చెల్లెళ్లకు కానీ లేదా తన సహోదరులకి కానీ మంచి భవిష్యత్తును ఇవ్వటానికి ప్రయాసపడి రెక్కలు ముక్కలుగా చేసుకొని పోరాడి శ్రమపడి వారి యొక్క తరువాత జన్మించినటువంటి ఆ సహోదరులకి కానీ సహోదరులకు కానీ మంచి భవిష్యత్తుని ఇచ్చినటువంటి వాళ్ళు చాలా మంది మనకు పరిచయం ఉన్నారు. ఎందుకంటే వారి తరువాత ఆ బాధ్యతని తండ్రి తరువాత ఆ బాధ్యతని భుజాల మీద వేసుకొని తమ కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తించే ప్రజలే మనకు కనబడతారు. అవునా? అయితే దేవుని వాక్యం ఏమంటదంటే, తండ్రులారా మీ పిల్లలకి మీరు కోపము పుట్టించవద్దు అన్నాడు. లేదా మీ పిల్లల మనసులు కృంగిపోయేటట్లుగా మీరు ప్రవర్తించవద్దు అన్నారు. ఎందుకంటే ఈ రోజున మనం ప్రపంచ వైఖరిని చూస్తే తండ్రి యొక్క పాత్ర ఎలా ఉండాలంటే, మీ పిల్లలకి ఎప్పుడు కూడా బాధ కలిగేటట్లుగా కానీ, వారు కృంగిపోయేటట్లుగా కానీ, లేదా నీరసించిపోయేటట్లుగా కానీ, లేదా బలహీనులైపోయేటట్లుగా కానీ మీరు ప్రవర్తించకూడదు. గట్టిగా చెప్పండి. సంతోషంగా చేస్తారా అమ్మా? తండ్రులు చెప్పండి. పర్వాలేదండి పాస్టర్ గారు, మా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, మా పిల్లలు కృంగిపోయినా పర్వాలేదు, మా పిల్లలు బలహీనులై. ఎందుకంటే ఈ రోజున మీరు లేరు, మీ కుటుంబాల్లో లేకపోవచ్చు, కానీ పిల్లల మనసుని కృంగదీసే వ్యక్తులు మీ కుటుంబాల్లో తండ్రిగా మీరు ఒకవేళ ఆ నింద భరించకపోవచ్చు, కానీ సమాజపు వైఖరిని కనుక మీరు ఆలోచిస్తే ఈ రోజున చాలామంది పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, వారి తండ్రి యొక్క ప్రవర్తనని బట్టి, జీవితాన్ని బట్టి, మనస్సును బట్టి, తండ్రి యొక్క అనుభవాన్ని బట్టి, తండ్రి యొక్క బాధ్యత లేని ఆ అనుభవాన్ని బట్టి ఈ రోజున చాలా మంది తల్లి పిల్లల స్థానంలో ఉన్న వాళ్ళు తండ్రిని బట్టి కృంగిపోతున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. లేరంటారా? మన సంఘంలో లేకపోవచ్చు, లేదా విశ్వాసుల కుటుంబాల్లో లేకపోవచ్చు. ఎందుకంటే నీకు వాక్యం తెలుసు కనుక నువ్వు కొన్ని సందర్భాలలో నీ పిల్లలకి బాధ కలుగ చేయకుండా నువ్వు సంతోషంగా నీ పిల్లల్ని అలా రక్షించుకుంటూ వస్తున్నావు. కానీ కొందరి పరిస్థితులు మనం గమనిస్తే తల్లి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి, తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి పిల్లలకి బాధ కలుగ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఏదో ఒక కారణం. కొన్ని కుటుంబాలలో ఆస్తిని బట్టి పిల్లల్ని కృంగదీస్తున్నారు. కొన్ని కుటుంబాలలో తండ్రికి ఉండకూడని అనుభవాలు, లేదా ఏమంటారు వాటిని, కొన్ని కుటుంబాల్లో మీరు చూస్తే తండ్రులు పచ్చి తాగుబోతులు అయిపోతున్నారు కదా. అలాంటి తాగుబోతులుగా ఉన్న కుటుంబాన్ని మీరు గమనిస్తే తండ్రిని బట్టి పిల్లలు కృంగిపోతారా? కృంగిపోరా అమ్మా? చెప్పండి. కృంగిపోతారు. మరికొన్ని కుటుంబాలలో ఉన్న తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారంటే, కొంతమంది తమ పిల్లలు చూస్తూ ఉండగానే తమ పిల్లల ముందు అన్యాయం చేసే వ్యక్తులు కొంతమంది, మోసం చేసే వ్యక్తులు కొంతమంది, ఇంకా అనేక రకాలుగా నరహత్య చేసే వాళ్ళు కొంతమంది, వ్యభిచరించే వాళ్ళు కొంతమంది, దొంగతనాలు చేసి. ఎందుకంటే బైబిల్లో కూడా ఒక చక్కటి ఉపదేశం నేను చెబుతాను. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక తల్లి స్థానంలో తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తుల కుటుంబాన్ని కనుక మీరు గమనిస్తే తమ పిల్లలకి కోపం పుట్టించిన కుటుంబాన్ని బైబిల్లో మనం గమనిస్తాం. ఇస్సాకు కుటుంబాన్ని కనుక మీరు చూస్తే ఇస్సాకు కుటుంబంలో ఇస్సాకు యొక్క భార్య పేరేంటి చెప్తారు ఒకసారి అమ్మా? రిబ్కా. ఈ రిబ్కాను గురించి బైబిల్లో మీరు గమనిస్తే ఒక చిన్న మాట రాయబడుతుంది. చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం 43, 44 ఈ రెండు మాటలు గమనించండి ఒకసారి. ఆదికాండం 27, 43, 44. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండము. ఓకే, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకున్న నేల. చూడండి, వాస్తవంగా ఇక్కడ ఈ కుటుంబంలో ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఒకటి పేరు ఏంటి? మొదటి వారి పేరు చెప్పండి, ఏశావు. రెండవ వాడి పేరు లాబానా, యాకోబు కదా. ఒకే కుటుంబంలో ఉన్నారు. అయితే ఈ కుటుంబంలో ఉన్న ఏశావుని గురించి ఇక్కడ రిబ్కా ఏం మాట్లాడుతుందంటే, ఏమన్నారు అక్కడ? నీ అన్న కోపము చల్లారు వరకు. వాస్తవంగా మీరు చెప్పండి, అసలు ఏశావుకి ఎందుకు కోపం వచ్చింది? పోనీ ఎవరు కారణం? అర్థమైందా? ఏశావుకి ఎందుకు కోపం వచ్చింది, ఎవరు కారణం అంటే ఇస్సాకు కారణమని మనం చెప్పలేము. ఎందుకంటే ఇస్సాకు నాకు అప్పటికే 2 కళ్ళు కనబడవు, గుర్తితనం వచ్చేసింది. అక్కడ రిబ్కా మాత్రం చాలా చక్కగా ఉంది. ఇప్పుడు
ఈ ఏశావును కనుక మీరు గమనిస్తే ఏశావు యొక్క జీవితంలో కోపము రావటానికి కారణం ఎవరు? తన తల్లి. అందుకే మీరు గమనించండి, కొన్ని సందర్భాలలో తండ్రులు పిల్లలకి కోపం రేపితే, కొన్ని సందర్భాలలో తండ్రిని పోగొట్టుకున్న కుటుంబాలు ఉంటే ఆ కుటుంబంలో తండ్రి స్థానాన్ని భర్తీ చేసేటువంటి వ్యక్తిగా ఒకవేళ కొన్ని కుటుంబాల్లో తల్లుల స్థానంలో ఉన్న వాళ్ళు ఉంటున్నారు. అయితే ఆ తల్లి స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ఒకవేళ తండ్రి యొక్క బాధ్యత అక్కడ నిర్వర్తించబడలేని క్రమంలో తల్లిదే తండ్రి స్థానం. అవునా? ఇప్పుడు ఇస్సాకుకి పూర్తిగా గుడ్డితనం వచ్చేసింది కదా. అంటే ఇస్సాకు ఉన్నా కూడా లేనట్లే అనుకోవాలి మనం. అవునా కాదా? ఇస్సాకు ఉన్నాడు కానీ కళ్ళు కనపడవు, ఏం జరుగుతుందో తెలియదు, ఏమున్నదో తెలియదు, ఎవరో తెలియదు, ఎవరికి మేలు చేస్తున్నాడో తెలియదు, ఎవరికి అన్యాయం జరుగుతుందో ఇస్సాకునకు గుర్తించే ఆ అనుభవాలు లేవు కనుక ఇప్పుడు ఆ ఇంటిలో తండ్రి స్థానం ఎవరిది? నో డౌట్ అక్కడ కదా, పూర్తిగా తండ్రి స్థానం అంతా భర్తీ చేయవలసింది ఎవరు? రిబ్కా భర్తీ చేయాలి. కానీ ఈ రిబ్కాకి 2 పిల్లలు ఉన్నారో ఇక్కడ రిబ్కా స్థానాన్ని తండ్రి స్థానంలో మనం పోల్చి మాట్లాడదాం. ఎందుకంటే ఇస్సాకునకు గుడ్డితనం వచ్చేసింది కనుక ఇస్సాకు ఏదో పేరుకు మాత్రం ఆ ఇంట్లో ఉన్నాడు కానీ లేనట్టే. అవునా కదా? ఇక అదే అర్థం, దాని అర్థం. ఇప్పుడు ఆ తర్వాత స్థానం, తండ్రి స్థానం ఎవరిదంటే రిబ్కాది. మరి ఈ రిబ్కా ఏం చేసింది మీరు ఆలోచించండి ఒకసారి. మీరు ఒకవేళ మీ కుటుంబంలో 2 పిల్లలు కనుక ఉన్నారనుకోండి, మీరు మీ బాధ్యతని నిర్వర్తించాలి అంటే ఒకరిని ఒకలా చూసి మరొకరిని మరొకలా చూస్తారా? లేదు కదా. మరి ఈ రిబ్కాకి ఎందుకు వచ్చింది ఆలోచన? చిన్నవాడిని చాలా ఎక్కువగా ప్రేమించి పెద్దవాడిని చాలా తక్కువగా ప్రేమించిందంటే ఇప్పుడు ఆ తండ్రి స్థానంలో ఉన్న రిబ్కా చేసింది ఏంటి అక్కడంటే, ఒక మాటలో చెప్పాలంటే తమ పిల్లలకి కోపము రావడానికి కారణం ఎవరు? అమ్మా, రిబ్కానే కారణం. అది ఏంటి గొడవ ఏంటి అంటే మన భాషలో చెప్పాలంటే ఆస్తి పంపకాల దగ్గర కోపం రేపించేసింది తన పిల్లలకి. అంటే చిన్నోడికి ఒక రకంగా పంచింది అని చెప్పుకోవాలి, పెద్దోడికి. మీరు బైబిల్ చెప్పే మాట ఏంటి? తండ్రులారా మీ పిల్లలకి మీరు కోపము రేపవద్దు. అంటే ఇప్పుడు తండ్రి స్థానములో ఉన్న ఒకవేళ తల్లిగా ఉన్న నీవైనా, తండ్రి స్థానములో ఉన్న సహోదరుడైనా, తండ్రి స్థానములో ఉన్న ఒకవేళ బాధ్యత కలిగిన తండ్రివైనా ఎవరైనా నేర్చుకునవలసింది ఏంటంటే అది ఏ విషయమైనా కానీ, ఆస్తి పంచే విషయం కానీ, డబ్బు పంచే విషయం కానీ, బంగారములు పంచే విషయం కానీ, లేదా మరొక రకమైన కార్యము కానీ, తండ్రి స్థానములో ఉన్న ఎవరైనా నిజముగా నువ్వు తండ్రిగా బ్రతికి ఉంటే నీ స్థానంలో నీ పిల్లలకి కోపం రేపకుండా నీవు ఉండాలి. ఒకవేళ తండ్రి మరణించి ఉంటే ఆ స్థానాన్ని నెక్స్ట్ భర్తీ చేయవలసింది ఎవరు? తల్లే కదా. ఆ తల్లి స్థానంలో ఉన్న వ్యక్తే తండ్రిగా పోల్చబడుతున్నారు కనుక నీవు నీ కుటుంబంలో నీ పిల్లలకి తండ్రి స్థానంలో ఉన్నావు కనుక నీ పిల్లలకి నీవు ఎన్నడూ కూడా కోపము పుట్టించవద్దు, వాళ్ళ మనసులు కృంగిపోయేటట్లుగా చేయవద్దు. ఆమె చెప్పండి గట్టిగాను. ఒకవేళ తండ్రి స్థానంలో సహోదరుడిగా నీ ఉంటే నీ కుటుంబంలో ఉన్న నీ సహోదరులకు కానీ నీ సహోదరులకి కానీ ఆ స్థానాన్ని భర్తీ చేసే స్థానంలో నీవు ఉన్నావు కనుక నీకు వాళ్ళ పిల్లలతో సమానం. నీ సహోదరులే కానీ నీకు పిల్లలతో సమానము కనుక నీ పిల్లలకి నీవు ఆ కోపము పుట్టించి కృంగిపోయేటట్లుగా ప్రవర్తించవద్దు. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఆ స్థితిని కనుక మీరు గమనించగలిగితే అలా ఒక కుటుంబంలో ఆ రిబ్కా ప్రవర్తిస్తే దాని తర్వాత మీరు గమనిస్తే అక్కడ కోపాలు, మనస్పర్ధలు, విడిపోయే అనుభవాలు. వాస్తవంగా మీకు చెప్పాలి అంటే ఈ ఏశావు మొదట చంపాలంటే యాకోబుని కాదు, ఎవరిని చంపాలి చెప్పండి? అది కదా. అంతటికి కారణం ఏంటి? ఏశావు మోసపోవటానికి కానీ, ఆస్తి అక్కడ విభజించబడటానికి కానీ, ఏశావునకు కోపం ఆ సంగతి అయితే అక్కడ మరుగు చేయబడింది. కానీ ఒకవేళ ఆ సంగతి బయలుపరచబడితే ఏశావు మొదట ఎవరిని వేసేయాలి చెప్పండి? ఆవిడ అంటది ఒక్కనాడే మీ ఇద్దరిని పోగొట్టుకోవటం ఎలా అంటది. కానీ వాస్తవంగా యాకోబు అక్కడ నోరు తెరిస్తే అక్కడ పోవాల్సింది ఎవరు అసలు? ఒకవేళ యాకోబు కనుక ఏశావు దగ్గరికి వెళ్ళి ఒరే సహోదరుడా అసలు నాకు లేదు ఆలోచన, దీని అంతటికి కారణం ఎవరో తెలుసా మన తల్లి అని కనుక చెప్పాడు అనుకోండి, చెప్పలేదు కనుక రిబ్కా సేఫ్ అయింది. కానీ ఒకవేళ బహుశా ఎందుకంటే యాకోబు అనుకున్నాడు అనుకోండి, నాకెందుకు వచ్చిన గొడవ, నేను ఎందుకు పారిపోవాలి ఇంట్లో నుంచి, నేను ఎందుకు ఎక్కడో బ్రతకాలి, అందరూ ఉన్నా కూడా నేను ఎందుకు ఇల్లు విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి, అసలు ఏం జరిగిందో చెప్పేద్దాం అని కనుక యాకోబు కనుక చెప్పుంటే ఎలా ఉండేది పరిస్థితి? అర్థమైందా?
అంటే బైబిల్ చెప్పేది ఏంటంటే తండ్రి ఎలా ఉండాలి మొదట అంటే పిల్లల మనసు కృంగిపోయి వాళ్ళకు కోపం వచ్చేటట్లుగా తండ్రి స్థానంలో ఉన్న తల్లి అయినా తండ్రి స్థానంలో ఉన్న సహోదరుడైనా లేదా నిజముగా తండ్రి స్థానంలో నువ్వైనా నీ పిల్లల యొక్క హృదయములు కృంగిపోయేటట్లుగా ఏ విషయంలో ప్రవర్తించు. అక్కడైతే వాళ్ళ ఆస్తి విషయంలో అలా ప్రవర్తించారు, కానీ నువ్వైతే ఏ విషయంలో కూడా, అది ఏ విషయమైనా కానీ, ఆహార విషయం కానీ లేదా డబ్బు పంచే విషయం కానీ బంగారం పంచే విషయం కానీ లేదా మరొక రకమైన విషయం కానీ నువ్వు నేర్చుకోవలసింది ఏంటంటే నీ పిల్లలకి మనస్సు కృంగిపోకుండానట్లు వారికి కోపము అసలు పుట్టించొద్దు. ఆమె చెప్పుకొని గట్టిగా, లేదు పాస్టర్ గారిని పుట్టిస్తానంటే అనుకుంటే దాని తర్వాత వచ్చే నష్టాలు కూడా నువ్వు భరించుకోవాలి. అర్థమైందా? సరే, రెండో మాట దగ్గరకు వద్దాం. చూడండి, ఆ తండ్రి ఎలా ఉండాలి అంటే మొదటిగా మీరు ఏమో గుర్తుంచుకోవాలి, పిల్లల మనసు కృంగిపోకుండా వాళ్ళకి కోపం రాకుండా నేను ప్రవర్తించాలి అని నువ్వు చాలా బలంగా ఫిక్స్ అయిపోవాలి. తండ్రి స్థానంలో ఉన్న నీవు అలా ఫిక్స్ అయిపోవాలి. ఆమేన్. రెండో మాట కూడా చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయంలోకి రండి ఒక్కసారి. ఆదికాండం 19వ అధ్యాయము 30వ వాక్యం గమనించండి ఒకసారి. లోతు సోయరులో నివసించుటకు భయపడి, సోయరులో అనబడేది ఒక ప్రాంతం, సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించారు. చూడండి, ఇక్కడ మరొక తండ్రి కనిపిస్తారు. అతని పేరేంటి చెప్పండి గట్టిగా. లోతు. మరొక తండ్రి కనిపిస్తాడు, అతని పేరు లోతు. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతను కూడా తండ్రి స్థానంలో లేదా తండ్రి పొజిషన్లో ఉన్నారు కదా. ఈ తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి వినండి, ఒకప్పుడు సొదొమ గొమొర్రా అనబడే పట్టణాల్లో నివసించేవాడు. వినండి, ఈ తండ్రి స్థానంలో ఉన్న ఈ వ్యక్తి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య సంగతి కొంచెం పక్కన పెట్టేస్తే సొదొమ గొమొర్రా అనబడే పట్టణాల్లో నివసిస్తున్నారు. అయితే ఈ చరిత్ర అంతా ఈ అధ్యాయంలో మీరు గమనిస్తే ఒక రోజున దేవుని దూతలు వచ్చాయి సొదొమ గొమొర్రా పట్టణాలకి. దేవుడికి ఇద్దరు దేవదూతల్ని పంపించారు. కారణం ఏంటంటే ఆ ప్రజల పరిస్థితి చాలా దారుణంగా మార్చబడింది. ఎందుకంటే వారు దేవునికి విరోధంగా నడిపించబడుతూ దేవునికి విరోధంగా పాపం చేస్తూ దేవునికి బాధ కలిగించేటట్లుగా బ్రతుకుతుంటే దేవుడు ఆ దేశం మీదికి ఆ ప్రాంతం మీదికి తీర్పును పంపించేశారు. ఆ తీర్పుని వాళ్ళకు అప్పగించడానికి ఇద్దరు దేవదూతలు వచ్చాయి. ఈ సందర్భాన్ని అక్కడ బైబిల్లో మనకు గమనిస్తే చాలా జాగ్రత్తగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ దేవదూతలు వచ్చేసరికి ఈ లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణం యొక్క గుడారం యొక్క ఆ ద్వారము దగ్గర కూర్చున్నారు. ఆ గవిని యొక్క గుడారం ద్వారం దగ్గర కూర్చున్నారు. దేవదూతలు వచ్చారు, దేవదూతలు ఎదుర్కొన్నారు. ఆ దేవదూతలు లోతు ఇంటికి వచ్చేసారు, మాట్లాడేశారు. తర్వాత ఏం జరిగిందంటే చెప్పేశారు, అయ్యా ఇదిగో మేము ఈ ప్రాంతానికి రావటానికి కారణం ఇది, ఈ ప్రాంతం నశించిపోతుంది, ఈ ప్రాంతం మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది, కనుక ఈ ప్రాంతంలో నుంచి నువ్వు అర్జెంటుగా నేను చూపించే పర్వతానికి వెళ్ళిపో అని చెప్పి. అర్థమైందా? ఈ ప్రాంతంలో నుంచి అర్జెంటుగా నేను చూపించేటువంటి పర్వతానికి నువ్వు వెళ్ళిపో అంటే దానికి లోతు ఏమని మాట్లాడారు మీరు అందులో మీరు గమనిస్తే 18వ వాక్యమా చదవండి ఒకసారి 18వ మాటని. లోతు ప్రభువా అలాగు కాదు. చూడండి, లోతు ఏం మాట్లాడుతున్నారు? ప్రభువా అలాగు కాదు. ఎలాగు కాదు? సరే ఎలాగు నేను చెప్తాలేండి. అలాగు కాదు. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చింది. నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచినటువంటి నీ కృపను నీవు గణపరిచావు. ఏ పర్వతానికి అంటే దేవుడు ఒక ప్లేస్ చెప్పాడు, ఒక ప్రాంతం పేరు చెప్పాడు, లేదా ఒక కొండకి పారిపోమన్నాడు, ఒక పర్వతానికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు లోతు ఏమంటాడంటే నేను ఆ ప్రాంతమునకు లేదా ఆ పర్వతమునకు ఏమన్నాడు? తప్పించుకొని పోలేను. ఏంటి నడవలేవా? దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రభువా నేను ఆ ప్రాంతమునకు పోలేనయ్యా, పర్వతానికి నేను పోలేనయ్యా, అలాగవద్దు అంటే దేవుడు ఒక ఉపదేశం పైన చేశాడు. ఇదిగో ఫలానా చోటుకి వెళితే నువ్వు క్షేమంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం క్షేమంగా ఉంటారని దేవుడు ఒక పర్వతం దగ్గరికి వెళ్ళిపోమంటే 18వ వాక్యంలో గమనిస్తే అక్కడ ఏముందంటే ప్రభువా చెప్పండి, చెప్పరేంటి మీరు?
అలాగూ వద్దు అన్నాడు. తర్వాత కింద మీరు గమనిస్తే దేవుడు తనని ఎలా కనికరించాడో, దేవుడు తన మీద ఎట్లా కృప చూపించాడో అదంతా కూడా దేవునితో చెప్పాడయ్యా, నీ కృపను గణపరిచావు, నా ప్రాణాన్ని రక్షించేసావు. ఒకవేళ నీవు గనుక నీ కృపను నా మీద చూపెట్టకపోతే నేను సొదొమ గొమొర్రా పట్టణాల ప్రజల మధ్యలో ఉండి నేను కూడా ఉగ్రత పాలైపోవాలయ్యా, నన్ను కరుణించావు, కనికరించావు, నీ కటాక్షం నా మీదకి వచ్చేసింది అని మంచిగానే దేవుణ్ణి పొగిడాడు. అర్థమైందా? ఇప్పుడు తర్వాత ఏమంటాడంటే మరలా నేను ఆ పర్వతానికి, నువ్వు చెప్పిన ప్రదేశానికి నేను తప్పించుకోలేని పోలేనయ్యా. ఒకవేళ అక్కడికి గనుక నేను వెళితే నేను ఏదో ప్రమాదానికి గురైపోతాను, నా పిల్లలు కూడా ప్రమాదంలో పడిపోతారు. ఇదిగో నేను అక్కడికైతే వెళ్ళలేను కానీ ఇదిగో ఇక్కడికి వెళ్తానయ్యా అని చెప్పాడు. ఎక్కడికి? ఒక ఊరుంది, సోయరు అనబడే ఒక చిన్న పట్టణం ఉంది. అది అక్కడ ఈ లోతు పిల్లలు నిలబడిన ఆ ప్రదేశానికి, అలాగే దేవుడు నిలబడిన ఆ స్థలానికి ఇటు చూస్తే సోయరు అనబడే ఒక పట్టణం కనిపిస్తుంది, చాలా దగ్గరలో కనిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఏమన్నారంటే ఇటువైపు ఇంకొక పర్వతం చూపెట్టాడు. సోయరు కాకుండా మరొక పర్వతం చూపించి దేవుడు ఏమన్నారంటే అదిగో ఆ పర్వతానికి నువ్వు వెళ్ళు అన్నాడు. ఇక్కడ లోతు ఏమన్నాడు? ఆ పర్వతానికి నేను వెళ్ళను ప్రభువా, అలాగ వద్దు నాయన, ఇదిగో ఇక్కడ కనిపించే ఈ దగ్గరలో ఉన్న పర్వతానికి, ఆ ప్రదేశానికి వెళ్ళిపోతానయ్యా అని చెప్పాడు. అంటే ఇప్పుడు చూడండి, తండ్రి స్థానములో ఉన్న ఈ లోతు దేవుని దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి. లోతు ఉన్నాడు, లోతు పిల్లలు ఉన్నారు, ఇంకా అప్పటికి లోతు భార్య ఇంకా ఉపస్తంభంగా మారలేదులేండి, కుటుంబం అంతా ఉంది. ఆ భార్య సంగతి కొంచెం పక్కన పడేస్తే ఈ పిల్లల ముందు దేవుని దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నది మీరు ఆలోచించండి. అర్థమైందా? దేవుడు వచ్చాడు అక్కడ, ఎందుకంటే లోతు దాన్ని ఒప్పుకున్నాడు. అయ్యా, నీ కృపను గణపరిచేసావు. వాస్తవంగా లోతు మంచోడా చెడ్డోడా మీరు చెప్పండి అమ్మా, చెప్పరేంటి? మంచోడే. ఎంత మంచోడు అంటే మీరు బైబిల్లో మీరు గమనిస్తే దేవుని దూతలు ఆ పట్టణానికి వస్తే దేవుని దూతల్ని ఎదుర్కోవటానికి లేచి పరిగెత్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగాను. అంటే చూడండి, ఇక్కడ దాన్ని కొంచెం మీరు దేవుని దూతలు అనబడే ఆ పదాన్ని దైవ సేవకులకి కానీ దేవునికి కానీ సాదృశ్యంగా అక్కడ కనబడితే అక్కడ దేవుని సేవకుల పట్ల, దేవుని దూతల పట్ల ఈ లోతునకు ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి మీరు ఆలోచించండి. ఆ ప్రాంతానికి వస్తే ఆ ఊరి గవిని వెలుపట కూర్చున్నాడట లోతు. అప్పటికి వాళ్ళు వచ్చేసరికి, అంటే వాళ్ళు రాగానే ఇప్పుడు లోతు ఏమనుకున్నాడు, నాకు ఎందుకు వచ్చిన గొడవ, వాళ్ళు ఎవరో నేనెవరో నాకు తెలియదు అన్నట్టుగా లేడు. వాళ్ళు ఎవరో వచ్చారులే, వాళ్ళ దారుణాలు పోతారు అని లోతు అక్కడ ప్రవర్తించకుండా వాళ్ళని ఎదుర్కొన్నాడంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కరించాడు. వాళ్ళని అడిగారు, అయ్యా మా ఇంటికి వస్తారా అని అడిగాడు. వాళ్ళు ఏమన్నారు? అరే ఆ లెక్కలేం కుదరవరా, మేము బజార్లోనే ఉంటాం ఈ రాత్రికి అన్నారు. అప్పుడు ఏమన్నాడు లోతు? లేదయ్యా, మీరు మా ఇంటికి వచ్చేసేయాలి, మా ఇంట్లో అడుగు పెట్టాలి, ఒక్క కాలు అడుగు పెట్టండి, ఒక్కసారి మీ అడుగు పెట్టండి అని బ్రతిమాలాడు లోతు. చూడండి ఎంత మంచోడు. దేవుని దూతల ప్రత్యేకతని గుర్తించాడు, దేవుని దూతల ఘనతని గుర్తించాడు, దేవుని దూతల ఆ శ్రేష్టతని గుర్తించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కరించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బ్రతిమాడుకొని, వాళ్ళు రాము అంటే బ్రతిమలాడుకొని అయ్యా మా ఇంటికి వచ్చేయండి బాబు అని ఇంటికి తీసుకెళ్ళిపోయి మీరు గమనిస్తే వాళ్ళ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు, తినటానికి ఆహారం పెట్టాడు. ఎంత జాగ్రత్తగా పరామర్శించాడంటే చాలా శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి లోతులో. చాలా మంచోడే. అర్థమైందా? చాలా మంచోడే. అయితే ఈ లోతు చాలా మంచోడే, కానీ కొన్ని సందర్భాల్లో ఎంత మంచోడో అంత అవివేకంగా ప్రవర్తిస్తాడు. అర్థమైందా? ఎంత మంచోడో ఏదో కొన్ని సందర్భాల్లో అంటాం కదా మనం, కొన్ని సందర్భాల్లో రే నాలో కూడా ఒకడు ఉన్నాడు. ఎవరిలో? నాలో కాదు, నాలో అంటే కొన్ని సందర్భాల్లో మనం అంటాం రే నాలో ఇంకొకడు ఉన్నారా అని నిద్ర లేపొద్దురా అంటాం కొన్ని సందర్భాలు. అంటే ఈ లోతు కూడా సరిగ్గా అలాంటోడే. అంటే సేవకుల్ని గౌరవించాడు, ఆ దూతల్ని పరామర్శించాడు, ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, ఇంకా చెప్పాలంటే వాళ్ళకు భోజనం పెట్టాడు, ఇంకా చెప్పాలంటే చాలా త్యాగము కలిగిన వాడు కూడా. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంతేనా మీ చప్పట్లు? నిజం. లోతు అతనికి ఉన్న త్యాగం ఎంత శ్రేష్టమైందంటే మన ఒళ్ళు గగుర్బాటు పొడుస్తుంది, మనకు భయం వేస్తుంది. ఎందుకంటే ఆ లోతు ఆ ప్రాంతంలో తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మీరు గమనిస్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వచ్చేసారంట లోతు ఇంటికి. వచ్చారా? ఎందుకు వచ్చారు? నేను చెప్పకూడదు కొన్ని మైకులు కదా. ఇంకా
వచ్చేసారు. ఏదో కీడు చేద్దాం, ఏదో అపకారం చేద్దాం, వచ్చిన దూతలకి ఏదో అపకారం చేసేద్దాం, ఏదో రకంగా వాళ్ళని నాశనం చేద్దామని వస్తే లోతు మీరు చూడండి ఎంత తెగింపు, ఎంత త్యాగం, ఎంత మంచివాడు, ఎంత శ్రేష్టమైన వ్యక్తి అంటే లోతు ఏమన్నాడు, అయ్యా నాకు 2 కుమార్తెలు ఉన్నారు, అలా తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఎవరైనా చెబుతారటగా చూడండి కదా. అంటే ఎంత త్యాగం లోతుకి. దేవుని సేవకులన్నా, దేవుని ప్రజలన్నా, దేవుని దూతలన్నా, అంటే తను ఏమైపోయినా పర్వాలేదు, తన పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, తన కుటుంబం వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళందరినీ లోపల పెట్టి లోతు బయటకు వచ్చేసి గడిపెట్టేశాడంట. అంటే ఆ ప్రాంత ప్రజలందరూ వచ్చేసారు, దొమ్మిగా వచ్చేసారట. దొమ్మిగా లోతు ఇంటి తలుపులు పగలగొట్టడానికి వస్తే లోతు ఎంత ధైర్యమో మీరు చూడండి. అంటే లోతుని, ఆ లోతు యొక్క కుమార్తెల్ని, దూతల్ని లోపల పెట్టేసి మనోడొక్కడే బయటకు వచ్చేసాడు. అంటే మీకు అక్కడ ఏం అనిపించట్లేదా అమ్మా? ఏదన్నా చిన్న గొడవ వచ్చిందనుకోండి, పాస్టర్ గారిని లోపల తాళం వేసి పెట్టి నువ్వు బయట గొడవ దగ్గరికి వెళ్ళిపోతావా ఏంటి? ఉంటే ఉంటాడు, పాదిరిపోతే చెప్పండి, పాదిరి ఉంటే ఉంటాడు, పోతే మనకి ఎందుకు వచ్చిన గొడవ? మనం సేఫ్గా ఉంటే చాలు, మన పిల్లలు, మనము, మన కుటుంబం. అలా ఆలోచించాలి కదా లోతు. వాస్తవంగా ఏమని ఆలోచించాలి లోతు? అరే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ కోసం నా కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని ఎందుకు పాడు చేసుకోవాలి, వీళ్ళని అప్పగించేస్తే పోలా అనుకోవాలా లోతు? అనుకున్నాడా? నేను చెప్పరేంటండి, అనుకోవాలా? అంటే అతని మనసు గుర్తుపట్టాను. అంటే నా దగ్గరకు వచ్చినటువంటి దూతలకి, దైవ సేవకులకి, దూతలకి నేనేమైపోయినా, నా పిల్లలు ఏమైపోయినా, నా కుటుంబం ఏమైపోయినా, నా జీవితం, నా కుటుంబం ఉన్నా పోయినా, అసలు ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఆ దూతలు క్షేమంగా ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అది లోతు మనసు. లోతు యొక్క హృదయం ఏంటి అంటే వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు ఆశీర్వాదకరంగా, వాళ్ళు ఆరోగ్యకరంగా, వాళ్ళు దీవెనకరంగా, వాళ్ళు చక్కగా ఎలాంటి అపాయాలు వాళ్ళ దరి చేరకుండా నేను అడ్డుగా నిలబడతాననబడే మనస్సు లోతుది. వెళ్ళిపోయాడు, అడ్డుగా నిలబడ్డాడు, తలుపులు వేసేసాడు, గడి పెట్టేశాడు, అడ్డుగా నిలబడి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏ కాటికి వినకపోతే ఈ మాట అన్నాడు, నా 2 కుమార్తెల్ని తీసుకెళ్ళిపోండి. అంటే ఎంత త్యాగం చూడండి. ఒక తండ్రి అలా మాట్లాడగలడంటే ఏ తండ్రి మాట్లాడలేదు, ఏ తల్లి మాట్లాడలేదు. కానీ లోతు అలా మాట్లాడేశారు, నా పిల్లల్ని తీసుకెళ్ళిపోండి అన్నాడు. కానీ మీరు బైబిల్లో గమనిస్తే ఇంత త్యాగం, ఇంత సమర్పణ, ఇంతగా ఆ సేవకుల కోసం ఇంతగా చేయగలిగిన ఈ మనస్తత్వం కలిగిన వాడు ఒక సందర్భంలోకి వచ్చేస్తే, ఒక సమయానికి వచ్చేసి దేవుడు ఏమన్నాడు, అరే భక్తుడా ఆ పర్వతానికి వెళ్ళిపోరా అంటే అక్కడ దేవునికి ఎదురు తిరిగాడు. అర్థమైందా? అంటే తండ్రి ఎలా ఉండకూడదు అంటే మొదట పిల్లల మనస్సుని కృంగ చేయకూడదు, కోపం రేపకూడదు. రెండవదిగా తండ్రి ఎలా ఉండకూడదు అంటే దేవుని నడిపింపునకు ఎదురు తిరగవద్దు. అనుకోండి, తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళందరూ అనుకోండి, అందరూ అనుకోండి ఒకసారి, దేవుని నడిపింపునకు ఎదురు తిరగవద్దు. బైబిల్లో మీరు గమనిస్తే దానికి చాలా లింక్ సంబంధించిన పదాలు కొన్ని రాయబడ్డాయి బైబిల్లో. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4 నుంచి 10 వరకు చదవండి ఒకసారి, టక చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యం నుంచి. అప్పుడు దేవుని దృష్టి అందును, ఓకే, మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచిది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. నీ రాబడి అంతటిలో నీ ఆస్తిలో భాగమునిచ్చి, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి. అంటే ఇక్కడ పలు కోణాల్లో దేవుడు మాట్లాడాడు. నీ స్వబుద్ధిని, నీ సొంత తెలివిని, నీ జ్ఞానమును ఆధారం చేసుకొని ఒకవేళ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తావేమో అని దేవుడు పలు అనుభవాల గురించి మాట్లాడుతూ వచ్చారు. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారమునకు ఏం చేయాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే మనకు జ్ఞానము లేదంటే జ్ఞానం ఉంది, మన జీవితంలో తెలివి లేదంటే తెలివి ఉంది. జ్ఞానవంతులముగా ఉన్నాం, తెలివివంతులముగా ఉన్నాం, బలవంతులముగా ఉన్నాం, చక్కగా అన్ని విషయాల్లో చాలా జ్ఞానముగా ప్రవర్తిస్తాం. అయితే ఇక్కడ దేవుడు ఏమన్నారంటే
నీ స్వబుద్ధిని కానీ, నీ తెలివిని కానీ, నీ జ్ఞానమును కానీ ఆధారము చేసుకోవద్దు. నీ ప్రవర్తన అంతటి యందు దేవుడు నిన్ను ఏ అధికారంతో నడిపిస్తాడో ఆ అధికారమునకు నువ్వు లోబడి ఉండు అన్నాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆపదలు వచ్చినా దేవుడు వాక్యం ద్వారా ఒక నడిపింపు మనకు తీసుకొస్తాడు. సంతోషంగా ఉన్న పరిస్థితులైనా దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని నడిపించే అనుభవాలు బోధిస్తాడు. మన జీవితంలో అది దుఃఖమైన, వేదనైన, బాధ అయిన, సంతోషమైన ఏదైనా కానీ, సంఘంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, పరిచర్య అయినా, ప్రార్థన అయినా, ఆరాధన అయినా, ప్రతి దానికి దేవుడు ఒక నడిపింపుని, ఒక క్రమాన్ని దేవుడు నియమించాడు. ఒక చట్టాన్ని, ఒక కట్టడను దేవుడు నియమించాడు. ఆ చట్టము ప్రకారము, నడిపింపు ప్రకారము దేవుడు మనల్ని ప్రతి సందర్భంలో నడిపిస్తారు. అయితే మనిషి యొక్క బలహీనత ఏంటంటే, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క నడిపింపునకు లోబడతాం. కానీ కొన్ని సందర్భాలలో దేవుని నడిపింపునకు ససేమిర ఒప్పుకో. అంతేనా? మనకి ఏదైతే అనుకూలంగా ఉందో దానికి మాత్రమే లోబడతాం. అర్థమైందా లేదా? మనకి ఏదైతే అనుకూలంగా ఉందో, ఏదైతే ఈ లోతు కూడా అదే చేశాడు. ఎందుకంటే లోతు మంచోడు కదంటే, చాలా మంచోడు. ఎందుకంటే సేవకుల్ని చేర్చుకున్నాడు, ఆదరించాడు, ఆతిథ్యం ఇచ్చాడు, సేవకుల కోసం ముందుగా నిలబడ్డాడు, సేవకుల కోసం కుటుంబాన్ని కూడా నష్టపరుచుకోవటానికి కూడా చాలా త్యాగంతో ధైర్యాన్ని కనపరిచాడు. అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ ఒకానొక సందర్భంలో దేవుడు తనని ఎలా నడిపించాలనుకున్నాడో ఆ నడిపింపుని తెలియజేసినప్పుడు ఏం చేశాడు? దేవునికి ఎదురు తిరిగాడు. ఇలాంటి వాళ్ళు లేరా సంఘంలో? అమ్మా చెప్పండి, ఇలాంటి వాళ్ళు సంఘంలో లేరంటే బోల్డ్ మంది ఉన్నారు. అంటే ఇక్కడ వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళకి ఏదో ప్రయోజనం కలిగినప్పుడు మాత్రమే నడిపింపునకు లోబడతారు. కానీ అన్ని సందర్భాల్లో అది సాధ్యమవుతుందా? నడిపింపునకు లోబడుతున్నారా? దేవుడు నడిపిస్తాడు. కారణం ఏంటంటే, మీరు బైబిల్లో లోతు చరిత్ర కనుక మీరు గమనించుకోండి. దేవుడు ఒక మార్గంలో లోతుని నడిపించాలనుకున్నాడు. కానీ లోతు తన ఇష్టానుసారంగా, తనకు ఆలోచన వచ్చినట్లుగా నడిపించబడ్డాడు. ఆ తర్వాత మీరు బైబిల్లో గమనిస్తే మోయాబీలు కానీ, అమోనీయులు కానీ, వీళ్ళందరూ ఎవరు? శపించబడ్డారు. అతని గర్భంలోంచి వచ్చారు. మీరు గమనించుకోండి తర్వాత కావాలంటే. అర్థమైందా? మోయాబీయులు ఒకళ్ళు, అమ్మోనీయులు ఒకళ్ళు, వీళ్ళందరూ కూడా శపించబడిన వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలకి, యూదా ప్రజలకి ఎప్పుడు యుద్ధాలకు కారణంగా, నష్టములు కలిగించే వ్యక్తులుగా, అలాగే దేవుని దృష్టిలో కూడా శపించబడిన సంతతిగా వాళ్ళు మార్చబడటానికి అసలు మీరు గమనిస్తే, అసలు ఈ లోతు దేవుని నడిపింపులో ఉంటే ఆ సంతతి వచ్చేదా? గమనించండి, తర్వాత చదువుకోండి. దేవుని నడిపింపుకి గనుక లోతు లోబడి ఉంటే, దేవుని యొక్క అధికారమునకు గనుక లోతు లోబడి ఉంటే అసలు తన సంతతి శపించబడేది కాదు. మీరు తన కడుపున పుట్టిన పిల్లలు శపించబడే వాళ్ళు కాదు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దానికి విరుద్ధంగా తమ పిల్లలు ప్రవర్తించారు. తమ జీవితాలన్నీ కూడా అస్తవ్యస్తంగా మార్చబడిపోయాయి, శపించబడిపోయాయి. శాపగ్రస్తమైన సంతతికి ఇదిగో ఈ లోతే కారకుడయ్యాడు. కారణం ఏంటంటే, నడిపింపునకు ఏం చేశాడు లోతు? చెప్పండి గట్టిగాను. లోబడ్డాడా? లోబడలేదా? లోబడలేదు. అంటే తండ్రి ఎలా ఉండకూడదంటే, మొదటిగా పిల్లల మనస్సునకు కృంగుదల కలుగ చేయకూడదు, వాళ్ళకు కోపం వచ్చేటట్లుగా ప్రవర్తించకూడదు. రెండవది, తండ్రి అనబడేవాడు దేవుని యొక్క నడిపింపునకు లోబడకుండా ఉండకుండా లోబడాలి. ఆమె చెప్పండి గట్టిగా. నేను లోబడను పాస్టర్ గారు, నా ఇష్టం అంటవా? తరువాత మీకు లోతే ఒక ఉదాహరణ. ఎందుకంటే లోతు యొక్క జీవితాన్ని గమనిస్తే శపించబడిన కుటుంబం అది. శపించబడిపోయింది, పిల్లలు శపించబడ్డారు, ఆ సంతతి కూడా శపించబడిన సంతతిగా మారింది. కారణం ఏంటంటే, ఒక్క లోతు దేవుని నడిపింపునకు లోబడి ఉంటే వారి జీవితాలు చాలా దీవెనకరంగా ఉండేవి. అవునా కాదా అమ్మా? వాళ్ళ జీవితాలు దీవెనకరంగా ఉండేవి. కనుక తండ్రి ఎలా ఉండకూడదు అంటే, ఆ దేవుని యొక్క నడిపింపునకు ఎదురు తిరగకూడదు. తిరుగుతాను పర్లేదు పాస్టర్ గారు అంటే నీ ఇష్టం, అది రైట్. ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. తండ్రి ఎలా ఉండకూడదు అంటే చెప్పండి, పిల్లలకి కృంగుదల అలాగే కోపం అనేది పుట్టించకూడదు. రెండవది, దేవుని నడిపింపునకు ఎదురు తిరగకూడదు. బైబిల్లో మీరు గమనిస్తే నిర్గమాకాండంలో ఉంటుంది, 20వ అధ్యాయం 5వ వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, తండ్రి అనబడే వ్యక్తి పిల్లల దోషమునకు కారకుడుగా ఉండకూడదు. సరే, ఆ సంగతి అలా ఉంచేయండి. రెండవ కోణంలోకి రండి ఒకసారి. తండ్రి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అంటే 2 మాటలు చెప్పండి. ఎలా ఉండకూడదు చెప్పండి గట్టిగా అమ్మా.
పిల్లలు కృంగిపోకూడదు నీ ద్వారా, పిల్లలకి కోపము నీ ద్వారా రాకూడదు. అలా రాకుండా ఉండేటట్లుగా నీవు నడిపించబడాలి. ఆమేన్. రెండవదిగా దేవుని నడిపింపునకు లోబడకుండా ఉండకూడదు, లోబడి తీరాలి. ఆమేన్. మూడవది వద్దులే కానీ ఇంకా రెండవ కోణంలోకి వెళ్దాం. చూడండి, తండ్రి ఎలా ఉండాలి అంటే దీనికి సమాధానాలు రాయబడతాయి బైబిల్లో. చక్కటి సమాధానం చూడండి. ఒక 4 రిఫరెన్స్లు ఇచ్చి నేను ముగిస్తాను. ఆదికాండం 22వ అధ్యాయం 7, 8 ఈ 2 మాటలు చూడండి. ఆదికాండం 22వ అధ్యాయము 7 చదమ్మా. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, ఇస్సాకు అడుగుతున్నాడు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. తండ్రిని పిలిచారు, నా తండ్రి అని పిలిచారు. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అని, ఏమి నా కుమారుడా అన్నారు. ఓకే. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను, ఇస్సాకు అడుగుతున్నాడు, నిప్పులు కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లలని చూచుకుంటారని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి మనసారా. బిగ్గరగా చెప్పండి, నోరు తెరిచి హల్లెలూయా అని చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. చూడండి, ఈ సందర్భం అంతా మీ అందరికీ బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. తెలుసా? ఈ సందర్భం, రాయబడిన సందర్భం అందరికీ బాగా తెలుసు. ఈ సందర్భం ఏంటంటే దేవుడు ఒక రోజున చెప్పారు అబ్రహాంతో. దేవుడు ఏమన్నారంటే, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకుని వెళ్ళి అదిగో నాకు బలి అర్పించండి, లేదా బలిపీఠం మీద నాకు దహన బలిగా అర్పించమని దేవుడు పరీక్షించటానికి అడిగారు. వాస్తవంగా దేవుడు నరబలి కోరేవాడు కాదు, కానీ దేవుడు పరీక్షించడానికి. ఏం పరీక్షించడానికి అంటే బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది. అబ్రహాము ఇస్సాకును ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, ఇది తెలుసుకోవటానికే దేవుడు అక్కడ పరీక్ష పెట్టాడు, కానీ వాస్తవంగా నరబలి కోసం కాదు. అర్థమైందా? ఆ పరీక్ష జరుగుతున్న కాలం అది. ఎందుకంటే దేవుడు చెప్పిన వెంటనే ఈ అబ్రహాం ఏం చేశాడు, ఇస్సాకును ఎంటబెట్టుకొని దహన బలి కోసం కట్టెలు ఎంటబెట్టుకొని, కట్టెలు కాల్చడానికి నిప్పు ఎంటబెట్టుకొని, ఇదిగో దేవుడు చూపించిన పర్వతం మీదికి వెళ్ళటానికి ఇస్సాకు ప్రయాణం చేస్తూ వెళుతూ చాలా దగ్గరకు వచ్చేసాడు. అప్పుడు ఇస్సాకుని ఎంటబెట్టుకొని అబ్రహాం వెళుతున్నప్పుడు ఇస్సాకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇస్సాకు మంచి ఏదో చెడేదో వివేచించే ఆ వయసు వచ్చేసింది. అప్పటికే తండ్రిని అడిగాడు అంటే అప్పుడు ఇస్సాకునకి ఆ వివేకం వచ్చినట్లా లేనట్లా గుర్తుపట్టేశాడు. అక్కడ జరిగే సిచ్యువేషన్ అంతా గుర్తుపట్టి ఇస్సాకుకి డౌట్ వచ్చేసింది, అయ్యా మనం దహన బలి ఇవ్వటానికి, దేవునికి దహన బలి ఇవ్వటానికి వెళ్తున్నాం కదా, అంటే దహన బలికి ఏం కావాలో కూడా ఇస్సాకు గుర్తించినట్లా కాదా అమ్మా? అడిగాడు ఏమని, దహన బలికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి గొర్రె పిల్ల ఏది అంటే ఇస్సాకునకు తెలుసు దహన బలికి ఏమి ఇస్తారని తెలుసు. బర్రెల్లే చెప్పండి. మరి గొర్రె పిల్లని దహన బలిగా అర్పిస్తారని ఇస్సాకు మాట్లాడారంటే అతను గుర్తుపట్టే వయసు వచ్చేసింది. అర్థమైందా? తండ్రిని అడిగాడు, అయ్యా మరి తండ్రి గారు ఇదిగో దహన బలి కోసం కట్టెలు ఉన్నాయి, చెప్పండి. దహన బలికి కట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉంది, అలాగే గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. చూడండి, వాస్తవంగా అడిగినప్పుడు ఏ సందేహం లేకుండా అబ్రహాం ఏమన్నాడంటే, దహన బలికి గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటారు. చప్పలు కొట్టండి గట్టిగా. చూడండి, తండ్రి ఎలా ఉండాలి అంటే ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవలసింది ఏంటంటే, మన కుటుంబాలలో కొన్ని సందర్భాలలో మనం కొన్ని పరీక్షల గుండా ప్రయాణం చేస్తాం. దేవుడు మనల్ని పరీక్షించే సందర్భాలు ఉంటాయి. దేవుని చేత మన విశ్వాసం, మన భక్తి, మన పరిశుద్ధత పరీక్షించబడేటువంటి కొన్ని సందర్భాలలో మనం ప్రయాణము చేస్తూ వెళుతున్నప్పుడు మనం మా తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తులు ఉండవలసింది ఏంటంటే, అక్కడ చాలా శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన లక్షణం ఒకటి నేర్చుకోవాలి. దేవుడు కొన్ని సందర్భాల్లో అప్పుల ద్వారా పరీక్షిస్తాడు, రోగాల ద్వారా పరీక్షిస్తాడు, శ్రమల ద్వారా పరీక్షిస్తాడు, మన జీవితంలో పేదరికము ద్వారా పరీక్షిస్తాడు. మన జీవితాలలో అనేకమైనటువంటి కొదువలు, లోటుపాట్ల చేత మనల్ని పరీక్షిస్తున్నప్పుడు, మనము దేవుని చేత పరీక్షించబడుతున్నప్పుడు మన కుటుంబాలలో ఉన్న పిల్లలు మనల్ని అడుగుతాడు కొన్ని సందర్భాల్లో, తండ్రి గారు ఇదిగో ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ శోధన ఎందుకు వచ్చింది, ఇదిగో ఈ కష్టం ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ పరిస్థితిలో నుంచి మనం ఎలా బయటపడాలని కొన్ని సందర్భాల్లో నీ పిల్లలు నిన్ను ప్రశ్నించే ఆ అనుభవాలు ఎదురైనప్పుడు నువ్వు తండ్రిగా ఎలా ప్రవర్తిస్తున్నావు? ఉదాహరణకు ఒక రోగం వచ్చింది అనుకోండి,
ఏదో ఒక రోగం వచ్చిందనుకోండి, ఎంతమంది తండ్రులు చెబుతున్నారు అయ్యా దేవుడే బాగు చేస్తాడు అని ఎంతమంది చెబుతున్నారంటే ఆ సమాజమే కనబడటం లేదు ఈ రోజున. వరే పెద్దోడా ఆటో తీసుకురారా, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోదాం. జనరల్ ఎగ్జాంపుల్ చెబుతున్నా. అక్కడ తండ్రిని అడిగాడు ఇస్సాకు, ఏమని, తండ్రి గొర్రె పిల్ల ఏది అన్నాడు. అప్పుడు ఇస్సాకి ఇప్పుడు అబ్రహాం ఏమనాలి, ఒరే మార్గ మధ్యంలో ఎక్కడ చోట దొంగతనం చేద్దాం లేరని చెప్పాడా? చెప్పలేదు. వాస్తవంగా చెప్పాలి, ఒరే నా కుమారుడా నిజమేరా, గొర్రె పిల్ల దేవుడు ఇస్తాడో ఇవ్వడో, మార్గ మధ్యంలో ఎక్కడో చోట గొర్రెల మందలు కనపడతారో అందులో సైలెంట్గా ఒకటి నొక్కేద్దాం రా అని చెప్పాడు. ఏమన్నాడు కదా? చూడండి, అంటే దేవుని మీద ఆధారపడే మనస్సు ఇప్పుడు ఏం నేర్పిస్తున్నాడు ఇస్సాకునకంటే, తండ్రి యొక్క హృదయం ఏంటి అంటే తన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, అది ఏదైనా కానీ, గొర్రె పిల్ల కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్యం కానీ, అప్పులు కానీ, మరొక సమస్య కానీ, ఆ సమస్యని దాటే ఒక చక్కటి మార్గాన్ని తన పిల్లలకి ఎలా నేర్పిస్తున్నాడంటే, ఆ సమస్యలో నుంచి దేవుడే దాటిస్తాడు అనబడేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఇలాంటి తండ్రులు మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఏదైనా ఒక సమస్య వచ్చింది, నీ పిల్లలు అడిగారు, తండ్రి గారు ఈ సమస్యలో నుంచి మనం ఎలా బయటపడతాం, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, ఈ సమస్యని ఎలా జయించగలుగుతాం, ఈ సమస్యని ఎలా దాటుతాం, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని ఒకవేళ నీ పిల్లలు నేను ప్రశ్నించినప్పుడు నువ్వు ఏ పరిష్కారాన్ని చూపెడుతున్నావు నీ పిల్లలకి? పాయింటే కాదా అమ్మా? నువ్వేం చూపిస్తున్నావు నీ పిల్లలకంటే భూ సంబంధంగా ఏదో చూపిస్తున్నావు. ఒకవేళ నీ పిల్లలకి రోగం వచ్చిందనుకోండి, నీ పిల్లలు అడిగారు, అయ్యా తండ్రి గారు నాకేమయ్యింది అంటే, ఎవరే నీకు రోగం వచ్చిందిరా, హాస్పిటల్కి వెళ్ళావురా, 4 సూదులు పొడిచారా, ఇంకా 10 పొడుస్తారా, బాగవుతావు అని చెబుతున్నావా? ఏం చెబుతున్నావు? నీ నోట వస్తుందా దేవుడే చూసుకుంటాడు అనండి ఒకసారి. నాతో చెప్పడం కాదు, నీ పిల్లలతో చెప్పు. నాతో చెప్పడం కాదు, నీ పిల్లలు ఒకవేళ అలాగున్న డౌట్ వచ్చి అడిగారు అనుకోండి, కొన్ని సమస్యలు వచ్చినాయి, కొన్ని బాధలు వచ్చినాయి, కొన్ని రోగాలు వచ్చాయి, కొన్ని పరీక్షల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఆ సందర్భాలలో ఇప్పుడు వాస్తవంగా ఇస్సాకునకు పరిష్కారం కనబడుంటే అబ్రహాంను అడిగేవాడు కదా ఇస్సాకు. అర్థమైందా? గొర్రెపిల్ల కనబడుంటే, పరిష్కారం కనబడుంటే అబ్రహామును ప్రశ్నించేవాడు కాదు ఇస్సాకు. అయితే కొన్ని సందర్భాల్లో సమస్యకి పరిష్కార మార్గాలు కనబడవు. అది కూడా నీ పిల్లలకి కూడా అది ప్రత్యక్షంగా చాలా క్లియర్గా కనబడుతాయి. ఆ సమస్యలో నుంచి మా తండ్రి గారు ఎలా దాటుతారు, మా తల్లి ఎలా దాటుతుంది, లేదా ఈ సమస్యలో నుంచి మా కుటుంబం ఎలా బయటపడుతుంది అని నీ పిల్లలు గుర్తించినప్పుడు, అడుగుతున్నప్పుడు, ఒకవేళ కొన్ని సందర్భాల్లో అడగకుండా మౌనంగా ఉన్నప్పటికీ కూడా నువ్వేం చెప్పాలి? నిజంగా తండ్రి స్థానంలో అబ్రహాము వలె నీవు ఉంటే ఏం చెప్పాలంటే, ఇదిగో ఈ సమస్యకి పరిష్కారం దేవుడే చూసుకుంటాడు అని చెప్పాలి. అది నిజమైన తండ్రి స్థానం. ఆమె చెప్పండి గట్టిగా. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ, అరుదుగా కనిపిస్తారు. వాళ్ళని ఏమని పిలుస్తారంటే విశ్వాసము కలిగిన తండ్రులు అని పిలుస్తాం. ఏ తండ్రులో? అవిశ్వాసము కలిగిన తండ్రి కాదు, విశ్వాసము కలిగిన తండ్రి. ఈ విశ్వాసము కలిగిన తండ్రిగా నీవు మారాలంటే నీకు వచ్చిన శోధన ఏదో గుర్తుపట్టు. నీకు రోగం వచ్చిందా, అప్పుల బాధల్లో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, లేదా నిరుద్యోగ సమస్య చేత ఉన్నావా, అది ఏదైనా కానీ దాన్ని గుర్తుపట్టి నీ పిల్లలు ప్రశ్నించగలిగే ఆ వయసులో వాళ్ళు ఉన్నప్పుడు నీ నోట ఉండవలసిన మాట ఏంటి? నా కుమారుడా, అది దేవుడే చూసుకుంటాడని చెబుతున్నాడా? ఒరే భయం వేస్తుందిరా అంటున్నావు నీ పిల్లలతో. ఏంటి ఉన్నారు అలాంటి వాళ్ళు? తండ్రి ఎలా ఉండకూడదు? మొదట పిల్లల మనస్సుని కృంగజేయకూడదు, వాళ్ళకి కోపం పుట్టించకూడదు, అది గుర్తుంచుకోండి. రెండవదిగా తండ్రి ఎలా ఉండకూడదు అంటే దేవుని నడిపింపునకు నువ్వు ఎదురు తిరిగితే నీ తర్వాత నీ పిల్లలు శాపగ్రస్తులుగా మారుతారు, శపించబడతారు, అనేకమైన సమస్యలను కొని తెచ్చుకోవాలి. కొంతమంది నేను గమనిస్తాను, వాళ్ళ పిల్లల ఎదుట వాళ్ళు ఎలా నడిపించబడాలో అది తెలియక చాలామంది తల్లిదండ్రులు సేవకులకు ఎదురు తిరుగుతారు, దేవుని వాక్యమునకు ఎదురు తిరుగుతున్నారు. అది నీ పిల్లలు నీలో గమనిస్తున్నారు. తర్వాత వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. తర్వాత వారి భవిష్యత్తు కూడా పాడైపోతుంది. వారి భవిష్యత్తు పాడైపోవటానికి కారణం ఎవరంటే నువ్వే. మరి నువ్వే కారణమయ్యావంటే నువ్వు తండ్రి స్థానంలో ఫెయిల్ అయిపోయావని చెప్పాలి. అంతేనా?
నువ్వు ఎంత భక్తిపరుడవైనా, నీకు ఎన్ని మంచి మంచి సుగుణాలు ఉన్నా, సేవకుల్ని పరామర్శించినా, సేవకుల కోసం ముందు నిలబడ్డా వెనక నిలబడ్డా, సంఘం కోసం ముందు నిలబడ్డా వెనక నిలబడ్డా, నువ్వు దేవుని నడిపింపునకు ఎదురు తిరిగే వ్యక్తివైతే నీ పిల్లల భవిష్యత్తుని చేతులారా నీవే నాశనం చేసిన వ్యక్తిగా మారుతావు. తర్వాత నీ ఇష్టం. అది అర్థమైందా? తండ్రి ఎలా ఉండకూడదంటే దేవుని నడిపింపునకు ఎదురు. దేవుడు నిన్ను నడిపిస్తారు. కొన్ని సందర్భాల్లో దేవుడు నడిపించినప్పుడు నీకు అది దూరంగా కనిపించినా, కొంచెం భారంగా కనిపించినా, కొంచెం ఒకవేళ సోయరు అనబడేది చాలా దగ్గరగా కనిపించినా దానికి శ్రమ అక్కర్లేదు. ఎందుకంటే దగ్గరున్న దానికి శ్రమ అక్కర్లేదు. అవునా కాదా అమ్మా? అర్థమైంది నా పాయింట్? దగ్గరున్న ప్రాంతానికి వెళ్ళటానికి శ్రమ అక్కడ లేదు, దూరం ఉన్న ప్రాంతానికి వెళ్ళటానికే శ్రమ కావాలి. కనుక లోతు ఏం కోరుకున్నాడు? ఎక్కువగా శ్రమ పడకూడదు అనుకున్నాడు. దేవుడు చెప్పిన దానికి చాలా శ్రమ అవసరం కనుక దాన్ని వద్దనుకుని ఎదురు తిరిగాడు. అయితే మీరు గమనించండి, దేవుని నడిపింపు కొన్నిసార్లు నీకు చాలా శ్రమకరంగా ఉంటుంది, దుఃఖకరంగా ఉంటుంది, అది చాలా భారం అనిపిస్తుంది, చాలా బాధ కూడా, శ్రమ కూడా దానికోసం నువ్వు తీసుకోవాలి. కానీ ఆ దేవుని నడిపింపునకు నువ్వు లోబడితేనే నీ పిల్లలు క్షేమంగా ఉంటారు, నువ్వు కూడా క్షేమంగా ఉంటావు. ఆమేన్. మరి తండ్రి స్థానంలో ఉండి నీవు దేవుని నడిపింపునకు ఎదురు తిరిగితే తర్వాత నువ్వు నష్టపోతావు, నీ పిల్లలు నష్టపోతావు. దాన్ని నువ్వు ఆలోచించుకోవాలి. ఇక్కడ రెండవ కోణం ఏంటంటే తండ్రి ఎలా ఉండాలి? చెప్పండి గట్టిగా. తండ్రి ఎలా ఉండాలి అంటే నీ పిల్లలకి విశ్వాసములో దేవుని కోసం ఒక మాదిరికరంగా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగాను. అంటే నీ పిల్లలు నీలో అది చూశారనుకోండి, వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. దేవుడు ఇక్కడ అబ్రహాం ఏమన్నారు? దేవుడే అన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటి? అబ్రహాముకి దేవుని మీద ఉన్న ఎంత విశ్వాసం ఉందో అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అవునా కదా? చెప్పేశాడు ధైర్యంగా. ఏమని? దేవుడే అనండి ఒకసారి. మరి మీరు ఎప్పుడైనా అంటున్నారా సమస్య వచ్చినప్పుడు? మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ఆ పాఠం నేర్పించారా? చాలా కొద్ది మంది మాత్రమే నాకు తెలుసు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని గణపరుస్తూ, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ, దేవుడు ఎంత మంచివాడో, లేదా ఎంత విశ్వాసంతో ఉండి దేవుడు ఎలా కార్యాలు చేస్తాడో, ఇదంతా చాలా కొద్ది మంది మాత్రమే తమ పిల్లల దగ్గర ఆ అనుభవాలు ప్రదర్శిస్తున్నారు. కానీ చాలా మందిలో, తల్లిదండ్రులలో ఈ విశ్వాసం అనబడేది కనబడటం లేదు. బైబిల్ సెలవిస్తుంది తండ్రి ఎలా ఉండాలి అంటే దేవుని మీద ఆధారపడుట పిల్లలకి చెప్పండి నేర్పించాలి. ఆమేన్. రెండో మాట కూడా చూడండి, సామెతల గ్రంథం 3:12. త్వరగా సామెతలు 3వ అధ్యాయం 12వ వాక్యం. తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా దేవుడు కూడా తను ప్రేమించు వారిని అందరినీ కూడా గద్దిస్తారు. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, తండ్రికి ఉండవలసిన ఒక చక్కటి గుణం ఏంటంటే తన కుమారుణ్ణి ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? గద్దించాలి. దానికి మరొక పదం అర్థం ఏంటంటే శిక్షించాలి. బైబిల్లో మీరు చూస్తే గద్దింపు అనబడేది చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే గద్దింపు అనబడేది ఒక బెత్తమునకు సాదృశ్యం. బెత్తము వాడని వాడు తన కుమారునికి ఏమవుతాడు? విరోధిగా మారుతావు. నువ్వు ఒకవేళ నీ పిల్లలకి బెత్తము, గద్దింపు, శిక్ష అనబడే మేత పెట్టకుండా ఇష్టానుసారంగా ఒకవేళ వదిలేసేవనుకున్నాడు, తండ్రి అంటే నీకు ఉండవలసిన గుణం ఏంటి అంటే గద్దించాలి నీ పిల్లలు. ఎప్పుడు గద్దించాలి? ఉదయం లేచినప్పటి నుంచి మరలా పడుకుని నిద్రపోయేంత వరకు కాదు. గద్దింపు అనబడేది నీ పిల్లలు కొన్ని సందర్భాలలో అమాయకంగా, కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు చేస్తారు, కొన్ని సందర్భాల్లో తెలియక, కొన్ని సందర్భాల్లో చేస్తారు, కొన్ని సందర్భాల్లో తెలిసి కూడా చేస్తారు. అవునా కదా? ఎందుకంటే బాలుల గురించి లేదా బాలుని గురించి ఏమని రాయబడిందంటే వాస్తవంగా మూఢత్వం ఉంటుంది, మంకుతనం ఉంటుంది, మొండితనం ఉంటుంది అంటాడు. ఏముంటుంది? పిల్లలకి ఏముంటుంది? వాస్తవంగా మొండితనం ఉంటుంది, మంకుతనం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మూర్ఖంగా వద్దురా అంటే అదే చేస్తాడు. అర్థమైందా? వాడు వద్దురా అంటే అదే చేస్తాడు, తొన్నులు తింటాడు కదా. వద్దురా అంటే కొన్ని సందర్భాల్లో పిల్లలు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాలలో సమాజంలో కానీ, సంఘంలో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా కానీ కొన్ని సందర్భాల్లో నీ పిల్లలు పొరపాటు చేస్తే వాక్యం చెప్పేది ఏంటంటే తండ్రి తనకిష్టమైన కుమారుని ఏం చేయాలి? నిజంగా నీ పిల్లలంటే నీకు ఇష్టం ఉంటే గుర్తుంచుకోండి, నిజముగా నీ పిల్లలంటే నీకు ఇష్టం ఉందా అంటే ఎందుకు లేదు పాటరా అంటావు. అర్థమైందా?
నీ పిల్లలంటే నీకు ఇష్టం ఉందా? చేయొద్దు ఒకసారి అంటే రెండు చేతులు ఎత్తేస్తావు. కారణం ఏంటంటే నా పిల్లలంటే నాకు ప్రాణం అండి, నా పిల్లలంటే నాకు అదండి ఇదండి అంటావు. కానీ బైబిల్ చెప్పేది ఏంటి? నీకు ఇష్టమైన పిల్లలైతే నీ పిల్లలు, ఒకవేళ నీ పిల్లలంటే నీకు చాలా ఇష్టం ఉందనుకోండి, ఏం చేయాలి? నువ్వు ఇష్టానుసారంగా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే నేను చాలామంది తల్లిదండ్రులకు ఇదే హెచ్చరిక చేస్తాను, చాలామందికి. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున గనుక తండ్రి స్థానంలో ఉన్న తల్లి అయినా తండ్రి అయినా సహోదరులైనా మీరు ఎవరైనా గుర్తుంచుకోండి, మీ పిల్లలను గనుక మీరు గద్దింపుతో గనుక పెంచకపోతే వారి భవిష్యత్తు ఎలా మారుతుందో నేను చెప్పలేను ఖచ్చితంగా. అర్థమైందా? గద్దింపు అనబడేది లేకపోతే మీరు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా రేపు మీ పిల్లల భవిష్యత్తును బట్టి మీరు గుండెలో బాదుకొని ఏడవాలి, ఖచ్చితంగా ఏడవాలి, సందేహం లేదక్కడ. ఎందుకంటే ఈ రోజున చాలా క్రమశిక్షణతో, చాలా భక్తితో, చాలా గద్దింపుతో, బెత్తము వాడుతూ, చాలా క్రమశిక్షణతో పెంచుతున్న పిల్లల పరిస్థితే ఈ రోజున గందరగోళంగా ఉంది. అవునా కాదా? క్రమం తప్పకుండా పరిచర్యకి కానీ, క్రమం తప్పకుండా దేవుని మందిరానికి కానీ, క్రమం తప్పకుండా ఆరాధనలకి కానీ, క్రమం తప్పకుండా అన్ని విధాలుగా అన్ని క్రమశిక్షణలో పెంచిన పిల్లలే ఈ రోజున కొంచెం వయసు వచ్చేసరికి లోకంలో పడిపోతున్నారు. అవునా కదా? కొంచెం వయసు రాగానే వాళ్ళ మాటలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ ప్రవర్తనలు. ఈ మధ్యలో నాకు ఒక తల్లిగారు చెప్పారు, వాళ్ళ తల్లిని వాడు బండబూతులు తిడతాడంట. 10వ తరగతి పూర్తి అయిపోయింది అంతే. 10వ తరగతి పూర్తి అయిపోయింది అంతే. వాడి వయసు ఎంత ఉంటే చెప్పండి? జస్ట్ ఒక 15 లేదా 16 సంవత్సరాలు. ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటి అంటే, ఇలా ఉన్నాడండి మా పిల్లలు అన్నాడు. నాకు అనిపించింది వెళ్ళి 4 బీగుదాం అనిపించింది. ఎందుకంటే వాడు తల్లితో ఏమని మాట్లాడుతున్నాడంటే, అసలు బండబూతులు అంట తల్లిని, బండబూతులు. అసలు నువ్వు నా తల్లివేనా? నేను కొన్ని మాటలు చెప్పకూడదు, అసలు వాడు మాట్లాడే మాటలు. అసలు ఎందుకు కన్నావు అన్నాడు. ఏది 15 సంవత్సరాల పిల్లోడు. మరలా ఆ కుటుంబ చరిత్ర మనం గమనిస్తే, వాళ్ళు చిన్న వయసులో నుంచి చక్కగా భక్తి నేర్పారు, దేవుని గురించి పాడటం నేర్పించారు, ఆరాధించడం నేర్పించారు, వాయిద్యాలు వాయించడం వాడికి నేర్పించేది, ఇదంతా ఉంది వాడికి చరిత్ర. కానీ ఒక 15 సంవత్సరాలు రాగానే వాడు అలా మార్చబడ్డాడంటే మీరు ఆలోచించండి, ఒకవేళ యవనస్తులుగా మారితే వాడు ఇంకా ఎలా మారిపోతాడు అంటే. ఈ రోజున పాఠం ఏంటి అంటే, నువ్వు ఎంత భక్తిగా వాళ్ళని పెంచినా గద్దించినా వాళ్ళు దారి తప్పిపోతున్నారంటే, అసలు నువ్వు వాళ్ళని గద్దించకుండా, బెత్తం వాడకుండా, క్రమశిక్షణలో లేకుండా. ఆ మధ్య ఒక తండ్రి చెప్పిన మాట ఏంటి అంటే, పాస్టర్ గారు నేను నా కుమారుడి కోసం అసలు బెత్తం అనబడేది వాడనండి అన్నాడు. ఒక తండ్రి చెప్పిన మాట. మన చర్చి పక్కనే ఉంటారు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మన మందిరానికి వస్తాం మరలా. ఆయన చెప్పింది ఏంటంటే, నా పిల్లల మీద అసలు బెత్తము అనబడేది నేను వాడను అన్నాడు. మీరు చెప్పండి, అసలు బెత్తము అనబడేది వాడకపోతే ఆడు బాగుపడతాడా? పిల్లల్ని స్కూల్లో చేర్పించి అక్కడ స్కూల్లో మాస్టర్కి నువ్వేం చెబుతావు చెప్పు? స్కూల్లో మాస్టర్కి ఏం చెప్పేసి వస్తావు? ఏమండి మాస్టర్ గారు మీరు ఏం చేస్తారో మాకు తెలియదండి, బెత్తాలు ఇరిగిపోతే చెప్పండి 10 బెత్తాలు సప్లై చేస్తానో, వాడు మాత్రం వాడిని మీరు ఎట్టగొడతాడో మాకు తెలియదండి, ఆడు మాత్రం లైన్లో పడాలంటారు కదా. అవునా కాదు? చెబుతావు ఖచ్చితంగా. ఎందుకు? అక్కడ స్కూల్లో ఉపాధ్యాయుడు ఖచ్చితంగా క్రమశిక్షణలో వాడిని కొట్టి అలా ఇలా చేస్తేనే వాడు దారిలో ఉంటాడని తెలుసు. అయితే వాళ్ళకి అప్పగిస్తున్నావా బాధ్యత? నువ్వు ఏమైనా మోస్తున్నావా? ఒకవేళ ఆడేం చేస్తాడు? ఈ రోజుల్లో స్కూల్లో ఉన్న మాస్టర్లు కూడా అసలు పట్టించుకోవట్లేదు, భయపడుతున్నారు. అర్థమైందా? ఎందుకంటే ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే, ఒక స్కూల్లో ఉన్న మాస్టర్ని ఒకడు దారి కాసి కొట్టాడు. వాడికి మహా అంటే ఒక 15-16 సంవత్సరాలు ఉంటాయి. ఇంత మంచి రాడ్ పెట్టుకున్నాడు. ఆ దారిలో మాస్టర్ వెళ్ళటం గమనించి దారి కాసి కొడితే మీరు నమ్మండి, ఆ మాస్టర్ తల పగిలిపోయింది. అర్థమైందా? ఎందుకురా ఇలా చేసావంటే, స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడో గద్దించాడంట మాస్టర్, స్కూల్లో ఉన్నప్పుడు. అందుకే ఈరోజు భయపడుతున్నారు మాస్టర్లు కూడా, ఉపాధ్యాయులు కూడా భయపడి ఏం చేస్తున్నారు, వాళ్ళ లెసన్ వాళ్ళు చెప్పేసుకొని వాడు ఏమైపోతే మాకెందుకు వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చెప్పండి ప్రాణాల మీదకి తెచ్చుకోవటం? అవునా కాదు? ఇవన్నీ చూస్తున్నారు మాస్టర్లు. దారి కాసి కొడుతుంటే అసలు పూర్తి బాధ్యత ఎవరు భరించాలి? స్కూల్లో మాస్టరా, తండ్రిగా నువ్వు భరించాలా? చెప్పరేంటి?
అంటే తండ్రిగా నీ ఉండవలసిన గుణం ఏంటి అంటే, తండ్రి ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా నీ పిల్లలని గద్దించే తీరాలి. ఆమె చెప్పండి గట్టిగాను. హెబ్రీ పత్రికలో రాయబడుతుంది, తండ్రి శిక్షించని కుమారుడు ఎవడున్నాడు అసలు అంటాడు కదా. మిమ్మల్ని మీ తల్లిదండ్రి శిక్షించారా లేదా చెప్పండి. తల్లులు చెప్పండి, తండ్రులు చెప్పండి, శిక్షించారా లేదా? శిక్షించినప్పుడు మరి అదే స్థానంలోకి నువ్వు వచ్చావు. నువ్వు వచ్చిన తర్వాత ఈ రోజున నువ్వేమంటున్నావు అంటే, నా బుజ్జోరు కొండ, బంగారు కొండ, ఇత్తడి కొండ. ఆ ఇత్తడి కొండని ఒక దెబ్బ ఎప్పుడైనా వేసావా? అటు తప్పు చేసినప్పుడు సరదాగా కొట్టమని చెప్పడం వల్ల, తప్పు చేస్తే ఖచ్చితంగా గుర్తుండేటట్టుగా కొట్టాలి. నన్ను కొట్టారు మా నాన్న. నేను చిన్నప్పుడు భలే దొంగతనం చేసేవాడిని ఇంట్లో. అసలు డబ్బు కనిపించిందా ఏసు రక్తమే జయం, లేపేసేవాడిని. నిజం. ఒక రోజున మా నాన్న జేబులో డబ్బులు దాచుకున్నాడు, ఎవరికో అప్పు కట్టాలని చెప్పేసి జేబులో డబ్బు పెట్టుకున్నాడు. నేను మా అన్న స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాం. ఇంటికి పాస్బిల్ కొడితే ఇంటికి వచ్చాం. ఇంటికి వస్తే చూసా, ఎందుకంటే నా అలవాటు అది చిన్నప్పటి నుంచి. మా నాన్న అనేవాడు, ఈడు అమావాస్య రోజున పుట్టాడు, అసలు దొంగ అవుతాడు ఈడని. దేవుని దయ వల్ల దొంగ అయితే అవ్వలేదు, కానీ దేవుని కోసం మంచి స్థితిలోకి వచ్చాం. అంటే లోక సంబంధంగా ఒక నానుడు ఏంటి అంటే, అమావాస్య రోజున పుట్టినోడు ఏమవుతారట తెలీదా మీకు? తెలుసు. అంటే చిన్నప్పటి నుంచి అలా ఉండేది, దొంగతనాలు చేసేవాడిని బాగా. ఒక రోజున మా నాన్న జోబులోంచి, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ గుర్తుండి ఉండక ఒక 100 రూపాయలు కొట్టేశాను. ఇది ఇంచుమించుగా ఒక 35 సంవత్సరాల క్రితం మాట. నాకు తెలిసి నేను ఒక 2వ క్లాస్ చదువుతున్నప్పుడు, అంతే. 3వ తరగతి లాస్ట్లో పడేశారు నన్ను. 2వ తరగతిలో జరిగిన సందర్భం అంటే ఇంచుమించుగా 37 సంవత్సరాల క్రితం లేదా 35 సంవత్సరాల క్రితం జరిగింది. చూడండి, ఆ రోజున ఆ 100 రూపాయలు తీస్తే మా అన్న అన్నాడు, రే నాన్నకు తెలిస్తే కొడతారా, నేను వెళ్ళిపోతున్నానని ఆడు తప్పించుకున్నాను. ఆడు వెళ్ళిపోయాడు, స్కూల్కి వెళ్ళిపోయాడు. నేనేం చేశాను, మొత్తానికి 100 రూపాయలు తీసి షాప్కి వెళ్ళాను. నా దరిద్రం ఏంటంటే, ఏదో అంటారుగా కలిసి వచ్చే కాలం వస్తే చెప్పండి నడిసి వచ్చే కొడుకు పడతాడని. నేను షాప్కి వెళ్తే ఆ షాపులో మా నాన్న ఉన్నాడు. అదే మన దరిద్రం అంటే. ఆ షాప్లోకి వెళ్తే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఆ షాప్ యజమానితో మాట్లాడుతూ నన్ను చూశాడు. ఏంట్రా వచ్చావు అన్నాడు. మరి ఏం చేస్తాం చెప్పండి, ఇక ఏదో కవరింగ్లు మనకు తెలుసు కదా, అబద్ధాలు ఆడటం కదా. ఏదో చెప్పేసి అడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకొక షాప్కి వెళ్ళాను. వెళ్ళిపోయి 100 రూపాయలు ఇస్తే ఆయన పైకి కిందకి చూసి, ఒరే నీకు ఎక్కడిదిరా 100 రూపాయలు అన్నాడు. చిన్న పిల్లలకి 100 రూపాయలు ఆ రోజులు కదా. ఎక్కడిదిరా అంటే ఏదో చెప్పాను, కంగారు పడితేనే చెప్పాను. ఏదో కొనుక్కుంటే ఆయన అది ఇచ్చేసాడు. తర్వాత ఇక మిగతా కొంత సిల్లర్ ఇచ్చేసాడు. తర్వాత కొంత ఇవ్వాల. ఆయనకు డౌట్ వచ్చి నన్ను పట్టుకోవడానికి వస్తే అదే పారిపోయి మిగిలిన డబ్బులంతా చించి పడేశాను, భయం వేసి. తర్వాత సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిందండి మా నాన్నకి. ఇక చూడండి, కొట్టాడు. ఆ రోజున యమబాదులు కొట్టేశాడు. అసలు ఇక నేను మర్చిపోలేదు, ఇప్పటికీ గుర్తుంది నాకు. అర్థమైందా? అంటే తండ్రి శిక్షిస్తే తర్వాత కుమారుడు ఏమవుతాడంటే, తండ్రి చేత శిక్షించబడితే ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే తండ్రి ఎలా ఉండాలి? 2 మాటలు చెప్పాను. చెప్పండి, తండ్రి ఎలా ఉండాలి? దేవుని మీద ఆధారపడుట నేర్పించాలి తండ్రి. రెండవదిగా, తండ్రి అనబడేవాడు గద్దించే మనస్తత్వము కలిగి ఉండాలి. ఒక 2 రెఫరెన్స్లు ఇచ్చి నేను ముగించేస్తాను. చూడండి ఒకసారి. యోహాను సువార్తమానం 8వ అధ్యాయం 28వ వాక్యం, తర్వాత లూకా సువార్త 15:20వ వాక్యం కూడా తీయండి. మొదటిగా యోహాను సువార్తమానం 8:28. త్వరగా చూడండి. ఓకే. మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, మంచిది, నా అంతటా నేనే ఏమియు చేయక. గమనించండి ఆ మాట, నా అంతటా నేనే ఏమియు చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. లూకా సువార్తమానం 15:20-22. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చాలు. 22. తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొలగించండి. ఈ 2 సందర్భాలు మీరు చూడండి. పైన యేసుక్రీస్తు చెప్పాడు, పరలోకపు తండ్రిని గురించి మాట్లాడారు. అక్కడ పరలోకపు తండ్రిని గురించి ఏమన్నారంటే, యేసయ్య తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులను మాట్లాడుచున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి సంతోషంగా. అంటే తండ్రికి ఉండవలసిన గుణం ఏంటి అంటే, పిల్లలకు నేర్పాలి. తండ్రి పిల్లలకు ఏం నేర్పాలి? ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో కూడా
పిల్లలకు తల్లి తండ్రి ఖచ్చితంగా నేర్పించాలి. బైబిల్లో మనం గమనిస్తే యేసయ్య అదే అన్నాడు, పరలోకపు తండ్రి ఏదైతే మాట్లాడమని చెప్పారో అదే యేసయ్య భూమి మీద మాట్లాడారు. అందుకే దేవుడు ఏమన్నారంటే, నా తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు. అంటే యేసయ్య భూమి మీద మాట్లాడిన ప్రతిదీ కూడా ఎవరు నేర్పించారో యేసయ్యకి? తండ్రి నేర్పించారు. అంటే తండ్రి పాత్ర ఎలా ఉండాలి అంటే, నీ పిల్లలకి మాటలాడటం ఖచ్చితంగా నేర్పాలి. గట్టిగా స్తోత్రం చెప్పరాదు? నీ పిల్లలకి ఖచ్చితంగా మాటలాడటం, ఏం మాట్లాడటం నేర్పించాలి? సేవకులతో మాటలాడటం నేర్పించాలి, విశ్వాసులతో మాట్లాడటం నేర్పించాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలో నేర్పించాలి, తమ వయసు ఉన్న వాళ్ళ వ్యక్తులతో పిల్లలు ఎలా మాట్లాడాలో కూడా సమస్తము కూడా తండ్రిగా నువ్వు నేర్పించాలి. ఒకవేళ నువ్వు నేర్పించకపోతే ఆడు ఏది పడితే అది నేర్చేసుకుంటాడు. అర్థమైందా లేదా? ఈ రోజున మీరు గమనిస్తే చాలామంది పిల్లలు అసలు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. కారణం ఏంటంటే, తల్లిగా తండ్రిగా మీరు మంచిగా మాట్లాడటం నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. అర్థమైందా? ఈ మధ్య ట్రైన్లో వెళ్తుంటే ఒక తల్లిగారు తమ కుమార్తెకి సెల్ ఫోన్లో పాట పెట్టి చెబుతుందండి, ఏ డ్యాన్స్ తల్లి. చిన్న పిల్ల, నేను చూస్తున్నా, నా పక్క సీటే వాళ్ళ అమ్మగారు ఫోన్లో పాట పెట్టింది, ఫోన్లో సినిమా పాట ఒకటి పెట్టి ఆ పిల్లతో చెబుతుంది. ఒక 2 సంవత్సరాలు ఉంటుంది, అంతే అనుకుంటా. సినిమా పాట పెట్టి ఈ తల్లి ఏం నేర్పించిందంటే, ఏ డాన్స్. అర్థమైందా? మీరు గమనించండి. మరి ఆ పిల్ల మనసులో ఏం ముద్రించబడుతుంది? ఓహో, ఇట్లా డ్యాన్స్ చేయలేమో, ఇట్లా ఎగరాలేమో. నాకు అనిపించింది, సిగ్గుందా నీకు సన్యాసి మొహందానా అని లాగి 4 బీగుదాం అనుకున్నా. చిన్న పిల్లలకి అర్థమైందా? అంటే ఏం మాట్లాడాలో నేర్పించాలి, ఏం మాట్లాడకూడదో నేర్పించాలి, ఎలా ఉండాలో ఇదంతా ఎవరు నేర్పించాలి చెప్పండి? చెప్పండి గట్టిగా. తండ్రి. నిజంగా నువ్వు తండ్రిగా ఉంటే తండ్రిగా నేర్పించాలి. తల్లి స్థానంలో తండ్రి స్థానాన్ని తీసుకుంటే నువ్వే నేర్పించాలి. ఒకవేళ సహోదరునిగా నువ్వు తండ్రి స్థానాన్ని తీసుకుంటే నీ యొక్క పిల్లలకి, సహోదరులకి నువ్వు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఇదంతా కూడా నువ్వు నేర్పించే తీరాలి. ఆమె చెప్పండి గట్టిగా. అలా నేర్పిస్తేనే వాడు ప్రయోజనకరుడు అవుతాడు. ఆమె చెప్పండి గట్టిగాను. ఒకవేళ నువ్వు నేర్పించవలసినవి నేర్పించకుండా నేర్పించకూడనివి నేర్పిస్తే వాడి భవిష్యత్తు పాడైపోతుంది. తర్వాత నువ్వు ఏడవాలి. అర్థమైందా? చివరి మాట చదవండి, లూకా సువార్త 15:20-22. అక్కడ ఏముంది? చదివారు ఇందాక? చాలేండి, చదివారు. చూడండి, ఇక్కడ చూస్తే ఏముందంటే, తండ్రి తన పిల్లవాని మీద కనికరపడ్డాడు. ఆమె చెప్పండి గట్టిగాను. ఏం చేశాడు తండ్రి? వాస్తవంగా అక్కడ రాయబడింది ఏంటంటే, వాడు తప్పు చేశాడు. చిన్న కుమారుడు తప్పు చేశాడు, డబ్బు పాడు చేశాడు, దుర్వ్యసనాలు నేర్చుకున్నాడు, పాడైపోయాడు, వేశ్యలతో తిరిగాడు, తన జీవితాన్ని అంతా పాడు చేసుకున్నాడు. తండ్రి కోరుకున్నట్లుగా కాకుండా తన ఇష్టానుసారంగా బ్రతికాడు. అదంతా ఉంది. తండ్రి కోరుకున్నట్లుగా కాకుండా తనకు ఎలా పడితే, ఎలా నచ్చితే అలా బ్రతికాడు, ఎలా నచ్చితే అలా జీవించాడు. తండ్రికి ఎదురు తిరిగి రకరకాలుగా బ్రతికాడు, జీవించాడు, పాడైపోయాడు. అయితే ఒక రోజున తన తప్పు తెలుసుకొని మరలా తిరిగి తండ్రి యొద్దకు వచ్చాడు. అర్థమైందా? ఇలాగున ఒకవేళ తండ్రి యొక్క జీవితంలో మీరు గమనించవలసింది ఏంటంటే, మీ పిల్లలు కూడా ఒకవేళ కొన్ని సందర్భాల్లో మీ మాట వినకుండా మీకు విరోధంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా జీవించి వారి జీవితాన్ని పాడు చేసుకొని రకరకాల అలవాట్లు నేర్చుకొని ఒకవేళ ఇష్టానుసారంగా బ్రతికిన పిల్లలు అయినప్పటికీ, ఒకవేళ వాళ్ళ తప్పు తెలుసుకొని మరలా వాళ్ళు గనుక తిరిగి వస్తే ఖచ్చితంగా వారి మీద మీరు కనికర పడే తీరాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఒకవేళ మీ పిల్లలు తప్పు చేసి, ఒకవేళ మీ పిల్లలు పొరపాటు చేసి ఒకవేళ క్షమించమని అడిగారనుకోండి, ఒకవేళ మన్నించమని కోరుకొని మరలా తిరిగి వచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చుకునేటట్లుగా వాళ్ళు ప్రవర్తించి ఒకవేళ వాళ్ళు కనుక క్షమాపణ కనుక కోరుకునే మనస్తత్వం వాళ్ళకి వచ్చిందనుకోండి, తండ్రిగా నువ్వేం చేయాలి? కనికరపడాలి. కొంతమంది ఏమంటారంటే, అసలు వాడి మీద ఈ జన్మలో కనికరపడను అంటారు. వాడు తప్పు చేశాడు, నీ ఆస్తిని పాడు చేశాడు, నీ సంపదని పాడు చేశాడు, నీకు చెడ్డ పేరు తీసుకొచ్చాడు. ఒకవేళ నీ సమాజంలో ఒకవేళ నీ పేరు పాడైపోవటానికి నీ కడుపున పుట్టిన నీ కుమారుడి కారణం. కానీ వాడు తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకోకపోతే నువ్వు కఠినంగా ఉండమని కాదు, కానీ వాడు తప్పు తెలుసుకుని మరలా తిరిగి వచ్చాడు. ఆమేన్. చెప్పండి గట్టిగాను హల్లెలూయా. తండ్రిగా నీకు ఉండవలసిన గుణం ఏంటి చెబుతారా? కనికరం ఉండాలి. 4 అనుభవాలు చెప్పాను. మొదటి అనుభవం ఏంటి? దేవుని మీద ఆధారపడటం నేర్పించాలి, లేదా అలాంటి తండ్రిగా ఉండాలి. రెండవది
గద్దించే తండ్రిగా ఉండాలి లేదా శిక్షించే తండ్రిగా ఉండాలి. మూడవది ఏంటి, బాక్సులు రావట్లేదా? చెప్పండి, ఎలా ఉండాలి తండ్రి? దేవుని మీద ఆధారపడటం నేర్పించాలి. రెండవది గద్దించే తండ్రిగా ఉండాలి. మూడవది నేర్పాలి, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో నువ్వే నేర్పించాలి. ఆమె చెప్పండి గట్టిగా. చివరిగా పిల్లల మీద కనికరపడే మనస్తత్వం కూడా తండ్రికి ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగాను. ఆ తండ్రి ఎలా ఉండకూడదు పైన ఒక 2-3 చెప్పాను. ఎలా ఉండకూడదు చెబుతారు ఒకసారి. పిల్లల మనస్సుని కృంగ చేయకూడదు. రెండవది దేవుని నడిపింపునకు ఎదురు తిరిగే తండ్రిగా తల్లిగా నీ ఉండకూడదు. అలా ఉంటే పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. మూడవది ఏంటంటే అక్కడ దోషములను, నీ పిల్లల దోషమునకు నువ్వు కారకుడిగా, అంటే ఈ రోజున నువ్వు దోషిగా ఉన్నావు అనుకోండి, దాని యొక్క శాపం నీ పిల్లల మీదకి వస్తుంది. బైబిల్లో అదే రాయబడుతుంది, తండ్రుల దోషము పిల్లల మీదకి వస్తుంది అన్నాడు. అంటే తండ్రిగా నువ్వు ఎలా ఉండకూడదు? గట్టిగా, దోషిగా. దోషిగా దోషిగా దోషి అని ఎవరిని అంటారు? తప్పు చేసిన వ్యక్తిని దోషి అంటారు. కనుక నువ్వు తప్పు చేసిన వ్యక్తిగా ఎప్పుడు మారుతావు అంటే, వాక్యానికి విరుద్ధంగా బ్రతికితే నువ్వు తప్పు చేసిన వ్యక్తిగా మారుతావు, దోషిగా మారుతావు. అంటే ఇప్పుడు తండ్రిగా నువ్వు ఎలా ఉండకూడదంటే, నీ పిల్లల భవిష్యత్తులో రాబోయే దోషమునకు కారకుడిగా, అంటే నువ్వు దేవుని వాక్యమునకు అవిధేయునిగా బ్రతికి దోషం మూట కట్టుకొని ఆ దోషమును నీ పిల్లలకి కూడా వారసత్వముగా ఇచ్చే తండ్రిగా నీవు ఉండకూడదు. ఆమేన్. ఎలా ఉండాలో బైబిల్ సెలవిస్తుంది, ఎలా ఉండకూడదో బైబిల్ సెలవిస్తుంది. అట్టి కృప తండ్రి స్థానంలో ఉన్న ప్రతి వారికి దేవుడు అనుగ్రహించి వారిని ఆశీర్వదించునుగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మోకరిద్దాం, ఒక చిన్న ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. మోకరించండి. ఆకాశం వైపు 2 చేతులు చాపి కళ్ళు మూసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన మాటలన్నీ మన హృదయాల్లో పదిలం చేసుకొని వాక్యం బోధించినట్లుగా మన జీవితాల్లో తండ్రి స్థానంలో ఉన్న మనం ప్రవర్తిస్తున్నాం అనబడేది చక్కటి తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. మీ కొరకు చివరిగా ఒక చిన్న ప్రార్థన చేయబడుతుంది.